ఉదయం అండి, నమస్తే అందరికి. వినిపిస్తుందా సార్? క్లియర్గానే ఉంది. ఆ, సార్, గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. సో ఈరోజు మనము గ్రూప్ డిస్కషన్ లేదా డాక్టర్స్ మీట్ అన్నట్టుగా అనుకున్నాము. సో ఇక్కడ ఈ డాక్టర్స్ మీట్లో మనకి ఎక్కడైతే అన్సాల్వ్డ్ కేసెస్ ఉంటాయో వాటి గురించి చర్చించుకోవడానికి ఈ విధంగా మనం ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసుకున్నాము. సో డెఫినెట్లీ వి విల్ ప్రోబ్ ఇంటూ ఇందులో చూస్తూ ఇంకా మనం ఏమన్నా సార్ మనకి ఏదైనా డౌట్స్ ఉంటే సార్ని అడగవచ్చు. యాజ్ వెల్ ఏదైనా టఫ్ కేసెస్ ఉంటే సార్ కూడా ఎలా సాల్వ్ చేశారో కొన్ని చెప్తారు. వి విల్ ట్రై టు ఇన్కల్కేట్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్. సార్ ఏమైనా కేసెస్ చెప్పగలుగుతారా? ఆ, ముందుగా మన మిత్రులు శుభోదయం అండి అందరికీ. ఆ, ఎవరైనా ఏమన్నా కేసు ప్రజెంట్ చేయదలుచుకున్నారా? ఏదైనా కేసు గురించి అడగదలుచు ముందు మిత్రులకి ఫస్ట్ మన మనసులో ఏదైనా సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లం ఉంటే ముందు దాంతో మొదలు పెడదామని. ఎవరైనా కేసు ప్రజెంట్ చేయదలుచుకున్నారా? ఓకే, అట్లయితే నా నా వాయిస్ క్లియర్గా ఉంది కదండి అందరికీ? క్లియర్ సార్, Yes, క్లియర్. sir. బాగుంది సార్, బాగుంది. ఓకే. సో యాక్చువల్గా మొన్న మాట్లాడుకున్నప్పుడు నాకు కొంచెం కొన్ని పాయింట్స్ అర్థమయ్యాయి మనకి. ఇంకొంచెం ఈ డిఫికల్ట్ కేసెస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ గురించి ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే యూజ్ అవుతుంది అనిపించింది. సో నాకున్న ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకెవరైనా నేను చేస్తున్న నాకు ఇంకేమైనా యాడ్ చేయాలనిపించినప్పుడు మీరు అందరు చెప్పండి. ఇక్కడ దిస్ ఈజ్ ఎ గ్రూప్ డిస్కషన్, నాలెడ్జ్ షేరింగ్ కదా. సో మామూలుగా మన అప్రోచ్ ఎలా ఉంటుంది ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లేదా టెర్మినల్ డిజార్డర్స్ వీటి గురించి ఆ, కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. కనెక్షన్ లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ గురించి మాట్లాడుతూ నేను కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, దేని గురించి వాళ్ళు ఫీల్ అవుతున్నారు కనుక్కోవాలి. సో సెల్ఫ్ డివాల్యుయేషన్ ఎక్కడొచ్చింది, సెల్ఫ్ రిప్రోచ్ ఎక్కడొచ్చింది, లేదా సార్ వాయిస్ తక్కువ వస్తుంది సార్, కొంచెం పెంచడానికి వీలవుద్దామా చూడండి మాస్టర్ గారు. ఒక్క నిమిషం. సారీ అండి, నాకు ఐ విల్ ట్రై టు టాక్ లౌడర్. ఎందుకంటే ఈరోజు మైక్ పాడైంది, నాది మైక్ లేదు. సో ల్యాప్టాప్ స్పీకర్లోనే మాట్లాడుతున్నాను. సో మనకి ఏ సిచ్యువేషన్స్ వేటిని గురించి ప్రోబ్ చేయాలి. ఇప్పుడు ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ వచ్చారు, లేదా ఎస్ఎల్ఈ పేషెంట్ వచ్చారు, లేదు ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ పేషెంట్ వచ్చారు. ఇట్లాంటి సందర్భాల్లో దేని గురించి ప్రోబ్ చేయాలి, ఏం ప్రశ్నలు అడగాలి, వీటి మీద మనం ఫోకస్ చేద్దాము. ఆ, నేను 4 రకాల సందర్భాలు చెప్పాను. ఒకటి, ఆ, తనను తాను ఆ, ఒక సిచ్యువేషన్లో తన వాల్యూ తాను తగ్గించుకోవడం, నేను ఇట్లా చేసి ఉండాల్సింది కాదు అనుకోవడం. రెండోది ఎస్టీమ్, తను ఆ, ఒక ఆర్డర్లీగా పద్ధతిగా ఉంటాడు, తను చేయాలనుకున్న డ్యూటీ తను చేయలేకపోతే తన ఎస్టీమ్ బాధపడ్డట్టుగా ఫీల్ అవుతాడు. ఇంకోటి కంటిన్యూస్గా ఎమోషనల్ సపరేషన్, ఏదన్నా ఒక కంటిన్యూగా ఒక ప్రాబ్లం గురించి ఆలోచించి బాధపడుతూ ఆ ఎమోషన్ బయటకు ఎక్స్ప్రెస్ చేయకపోవడం. ఇంకా
నాలుగో సందర్భం నాకు వెంటనే గుర్తు రావట్లేదు. సో ఈ సందర్భాల్లో మనం ఈజీగా మనకి పేషెంట్ గురించి ఆ, పట్టించే క్వశ్చన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎప్పటిదాకా ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నారు, ఎప్పటిదాకా ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నారు, ఎప్పటి నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ అండ్ ఈ నొప్పులు గిప్పులు స్టార్ట్ అయ్యాయి, ఆ స్టార్టింగ్ పాయింట్ ముందు ఏం జరిగింది, దీంతో ప్రోవ్ చేసుకుంటే మనకి చాలా కేసులు సాల్వ్ అయిపోతాయి. సో ఒక ప్రొలాంగ్డ్ చాలా కాలం పాటు ఆ, ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంతో బాధపడ్డ ఒక కేసు ఇది. ఆ, నేను చేసిన కేసు కాదండి, డాక్టర్ ప్రఫుల్ బోర్కర్ గారిని విజయ్కర్ గారి శిష్యులు. సో ఆయన సాల్వ్ చేసిన ఒక కేసు మనం ఇప్పుడు డీల్ చేద్దాం. దానికి ఒకసారి చూద్దాం అక్కడ ఏం చేశారనేది. సో ఇక్కడ పేషెంట్ 59 years ఓల్డ్ మేల్ అండి. సో హీ హాజ్ రుమాటిజం ఆల్ ఓవర్ జాయింట్స్. సో అన్ని జాయింట్లలో రుమాటిజం ఉంది. అండ్ పాస్ట్ హిస్టరీలో 2-3 సార్లు 3-4 సార్లు జాండీస్ వచ్చింది. అండ్ ప్రెసెంట్లీ ఆయన అప్రోచ్ అయిన కేసు అయితే 25 సంవత్సరాలుగా ఎగ్జిమా ఉంది బాడీ మీద. సో ఆయన రిటైర్డ్ సివిల్ ఇంజనీర్. తనకి 3 పిల్లలు ఉన్నారు. ఒకళ్ళకి ఏమో 27 సంవత్సరాలు, ఒకళ్ళకి 25 సంవత్సరాలు, ఒకళ్ళకి 20 ఏళ్ళు. సో ఈయన లైఫ్ ఇవి ఆయన కంప్లైంట్స్. ఆయన కంప్లైంట్ ఏంటంటే రొమాటిక్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, అన్ని జాయింట్లలో పెయిన్. నెక్స్ట్ శరీరం అంతా ఎగ్జిమా ఉంది, ఒళ్ళంతా విపరీతమైన దురదలతో ఎగ్జిమా ఉంది, అది 25 సంవత్సరాలుగా ఉంది. అండ్ రిపీటెడ్ జాండీస్ ఇప్పటికీ 4 సార్లు జాండీస్ వచ్చింది ఆయనకి, వచ్చి తగ్గింది. సో ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటే ఆయన రిటైర్డ్ సివిల్ ఇంజనీర్, స్ట్రిక్ట్ డిసిప్లైన్, అండ్ ట్రైస్ టు షౌట్ అండ్ కరెక్ట్ ఇఫ్ ఎనీబడి ఈజ్ నాట్ రైట్. హీ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ కీపింగ్ థింగ్స్ ఇన్ ప్లేస్. ఏదైనా వస్తువు తీసిన చోట ఎక్కడ తీస్తే అక్కడే పెట్టాలి. దాని గురించి అక్కడ పెట్టకపోతే బాగా డిస్టర్బ్ అవుతాడు. బట్ హీఈస్ నాట్ వెరీ వరీడ్ అబౌట్ టైం. సో పంక్చువాలిటీ మీద అంత పట్టింపు లేదు. సో కరెక్ట్గా టైం అంటే టైంకే అవ్వాలని లేదు. హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్, డన్ ఏ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ 40 years డ్యూరింగ్ హిస్ టెన్యూర్. ఆయన వర్క్ చేసిన టైంలో చాలా హార్డ్ వర్క్ చేశాడు. హీ ఆల్వేస్ యూజ్ టు వర్క్ ఎక్స్ట్రా టైం, ఓవర్ టైం, విచ్ సేస్ హీ హెల్ప్డ్ హిమ్ ద మోస్ట్. ఆయనకి చాలా హెల్ప్ అయింది అని చెప్తాడు. నెక్స్ట్ ఇంకా పాస్ట్ హిస్టరీ. హిస్ ఫాదర్ వాజ్ పూర్ అండ్ వర్క్డ్ యాజ్ ఎ లేబరర్. His ideology is that men should work but not women. He got his brothers educated and got them to Mumbai. సో ఆడవాళ్ళు పని చేయకూడదు, మగవాళ్ళే కష్టపడి కుటుంబాన్ని పోషించాలనేది ఆయన ఫిలాసఫీ. ఆయన కష్టపడ్డాడు, వాళ్ళ బ్రదర్స్ని కూడా కష్టపడి చదివించి వాళ్ళని పెద్ద ఉద్యోగాలకు పంపించాడు ముంబైకి. అండ్ హీ వాజ్ ఆల్వేస్ అప్ టు డేట్ విత్ ఎవ్రీథింగ్. ఏ విషయంలో అయినా కూడా అప్ టు డేట్గా ఉండేవాడు. లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకునేవాడు, లేటెస్ట్ టెక్నిక్స్ నేర్చుకునేవాడు. అందువల్ల హిస్ బాస్ యూజ్డ్ టు స్పెసిఫికల్లీ కాల్ ఫర్ హిమ్. ఎప్పుడన్నా ఏదైనా ప్రత్యేకమైన పని ఉంటే వీళ్ళ బాస్ ఈయన్నే పిలిపించేవాడు అనమాట. ఏదైనా డ్రాఫ్టింగ్ వర్క్ ఉంటే, ఏదైనా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఎవరితోనో పంపించాలంటే. సో హీ హ్యాడ్ సచ్ లాయల్టీ.
ఓకే. ఆయన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ కెనాట్ డూ సంథింగ్ ఇట్ కీప్స్ ఆన్ ఇరిటేటింగ్ హిమ్. ఆయన ఏదన్నా చేయలేకపోతే దానికి చాలా చాలా చిరాకు పడిపోతాడు. హీ ట్రైస్ టు ఫైండ్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. ఇంకా హీ బికమ్స్ వెరీ వీక్ విత్ ఎనీ ఎయిల్మెంట్. ఏ ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనకు వచ్చే ఫస్ట్ సిమ్టమ్ వీక్నెస్ అనమాట. సో ఈవెన్ హెడ్ ఏక్, తలనొప్పి వచ్చినా విపరీతమైన నీరసం ఉంటుంది. సో ఎక్కువ శ్రమ పడితే కూడా తలనొప్పి వస్తుంది. అండ్ హీఈస్ అంబిషియస్. ఓకే, he wants to achieve, and not only himself, his brothers also have to achieve. ఆయన ఎక్కడైనా వాళ్ళ వాళ్ళ బ్రదర్స్ అయినా సరే ఏదో ఒకటి సాధించాలి జీవితంలో. ఓకే. నెక్స్ట్, he got few setbacks in real estate business. సో కొంతకాలం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు, అక్కడ ఏదో కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చాయి. హీ హాస్ డన్ ఎ జాబ్, హ్యావ్ హ్యాడ్ షాప్స్, ప్రైవేట్ జాబ్స్, రియల్ ఎస్టేట్, ఫ్లవర్ మిల్, ఆల్ ఎట్ వన్ టైం. సో చాలా చేశాడు ఒకేసారి. ఉద్యోగం చేశాడు, షాపులు నిర్వహించాడు, ప్రైవేట్ జాబ్స్ చేశాడు, రియల్ ఎస్టేట్ చేశాడు, ఫ్లవర్ మిల్ నడిపాడు, అన్నీ ఒకేసారి. ఆల్ వర్ గోయింగ్ ఆన్ హిస్ హార్డ్ వర్క్. ఇఫ్ హీ స్టాప్స్, ఆల్ విల్ కొలాప్స్. సో he is particular about money, will not spend extra 1 rupee also, cannot wait for bus, will immediately take taxi. He has lots of secrets, will not reveal to anyone, not even his wife, says it should be disclosed at the right time. సో ఆయన చేసే చాలా పనులు ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. కట్టుకున్న భార్యకు కూడా చెప్పడు. ఎందుకంటే హీ సేస్ సమయం వచ్చినప్పుడే చెప్పాలి, ప్రతిదీ షేర్ చేసుకోకూడదని ఆయన ఉద్దేశం. అండ్ వాళ్ళ నాన్నగారి విల్లు కూడా ఈయనే రాశాడు, ఈయన తయారు చేయించాడు దగ్గరుండి. కానీ ఆ విషయం ఇప్పటిదాకా కుటుంబంలో ఎవరికి తెలియదు. కానీ ఇట్లా చేస్తున్నా హీ విల్ నెవర్ చీట్. ఏది మోసం చేయడు, కంపల్సరీగా అందరికి ఎంత రావాలో అంత వచ్చేటట్టుగానే విల్లు ప్రిపేర్ చేశాడు. హీ సేస్ ఇఫ్ ఆల్ పీపుల్ ఇన్ ఇండియా వర్క్ లైక్ హిమ్, ఇండియా విల్ గో అహెడ్ సూన్. అందరు నాలా కష్టపడితే భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోద్దండి అంటాడు. ఓకే. క్రేవ్స్ స్పైసీ ఫుడ్, వార్మ్ ఫుడ్, అవర్షన్ టు స్వీట్స్, థర్మల్స్. సో ఆయన అన్ని వెదర్స్ తట్టుకుంటాడు, అంబి థర్మల్. బట్ రీసెంట్గా కోల్డ్కి సెన్సిటివ్ అవుతున్నాడు. ఓకే. నౌ అనాలిసిస్. ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని బట్టి ఈ కేసులో ఏంటి ప్రాబ్లము అండ్ ఎందుకు ఇట్లాంటి వ్యక్తికి ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది లేదా ఎగ్జిమా వచ్చింది, మిత్రులు అనలైజ్ చేయండి. చేద్దాం. నేను అంటే నా కేసు తెలుసు కాబట్టి నేను ఊరికే సపోర్ట్ ఇతను చేస్తాను. డ్యూటీ మైండెడ్ గా ఉన్నాడు డాక్టర్ గారు. డ్యూటీ మైండెడ్, రెస్పాన్సిబిలిటీ వెరీ గుడ్, బాగా దట్స్ ద ఫీల్ ట్రైట్. అవుతాడు. తను ఫీల్ అవుతుంది కాకుండా తనతో ఉన్న వాళ్ళు కూడా తనంత రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాలి. అవును, తను వాళ్ళ వర్క్ లో తమను తాము ప్రూవ్ చేసుకోవాలా. అవును. మేము మేము ఇది అని ప్రూవ్ చేసుకోవాలనే చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తను చేస్తూ తనతో ఉన్న వాళ్ళని కూడా ఆ స్థాయికి రావాలి అని కోరుకుంటాడు. బహుశా ఆ స్థాయికి రాకపోతే ఇతనికి ఇరిటేషన్ వచ్చి వాళ్ళని కొంచెం సతాయించటం కూడా ఏమైనా చేస్తాడేమో తెలియదు. అంటే టోటల్ గా ఇతను మినరల్ అవుట్లుక్ ఉంది, మెటాలిక్ స్ట్రాంగ్ మెటల్ లాగా అనిపిస్తున్నారు నాకు చూడబోతే. మరి డ్రగ్ లో ఎట్లా ఉంటారో నాకు తెలియదు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతూ దాన్ని కానీ ఏదన్నా తేడా వస్తే తను ఇరిటేట్ అయ్యి డిసీజ్డ్ స్టేట్ కి వచ్చేసి నీరసపడిపోవటం. నేను చేయలేకపోయానే, ఈ పని చేయలేకపోయానే, నా వల్ల కాలేదే అనే కానీ అని కనిపిస్తే నీరసం వచ్చేస్తుంది. ఇది కొంచెం అది యాసిడ్, వాళ్ళు కూడా పని చేయలేనప్పుడు యాసిడిటీ, యాసిడ్ టైప్ లో వస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా కొంచెం డీటెయిల్ తెలిస్తే ఏమన్నా నాకు డ్రగ్ పిక్చర్ ఇంకా అర్థమవుతుందేమో. సో ఇక్కడ ఇంకా ఎవరన్నా బాగా రిజిడ్ గా ఉంటున్నట్టున్నారు.
పర్టికులర్ గా స్ట్రిక్ట్ గా రిజిడ్ గా ఉంటున్నారు సార్. అవునండి, అవును. సో ఇక్కడ అంబిషియస్ మెయిన్ గా Yes. డాక్టర్ గారు ఓవర్ రెస్పాన్సిబిలిటీ, బాగా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకోవడం వల్లే అంతా నేనే అని చెప్పి అతను చేయడం వల్ల అతనికి కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ అని చెప్పి నాకు అనిపిస్తుంది. టేకింగ్ మల్టిపుల్ జాబ్స్ ఎట్ ఎ టైం, దానివల్ల ఖచ్చితంగా ఆయన ఇబ్బంది పడ్డారు. సో అది కూడా కరెక్ట్ పాయింట్ అండి. సో నా అండర్స్టాండింగ్ ఏంటంటే, నేను ఒక పాయింట్ లాస్ట్ టైం కూడా చెప్పాను, అంటే మా గురువు గారు చెప్పింది, పెద్దవాళ్ళు చెప్పింది ఇది. ఆ, ముఖ్యంగా దీదార్ సింగ్ గారు, ఆ, నేను ఎస్సీపీహెచ్ కోర్స్ చేయడానికి వెళ్ళినప్పుడు దీదార్ సింగ్ అని చెప్పి ఒక డాక్టర్ గారు చెప్పిన కొన్ని మాటలు నా మైండ్లో నిలబడిపోయాయి. అవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి. అది నేను మొన్న కూడా చెప్పాను. యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈజ్ సిఫిలిటిక్. సిఫిలిటిక్ అంటే ఇక్కడ మయాజం కాదు. ప్రిడిక్టివ్ హోమియోపతిలో మోస్ట్ డిస్ట్రక్టివ్ సిమ్టమ్స్, మోస్ట్ పీక్యూఆర్ఎస్ అంటే అక్కడ ఉండకూడని సిమ్టమ్, ఉండకూడని తీవ్రతతో ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం అన్నమాట. అండ్ ఇట్ షుడ్ బి డిస్ట్రక్టివ్. అది కాన్స్టిట్యూషన్ని అండర్మైన్ చేసే సిమ్టమ్ అయి ఉంటుంది. అట్లాంటి సిఫిలిటిక్ కండిషన్, దాన్ని సిఫిలిటిక్ రూబ్రిక్ అంటాం అన్నమాట. సో సంథింగ్ దట్ ఈస్ వెరీ అబ్నార్మల్, వెరీ అండర్మైనింగ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ వెరీ డిస్ట్రక్టివ్. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద సిఫిలిస్. ఇక్కడ సిఫిలిస్ డెఫినెట్లీ డిస్ట్రక్షన్ ఆఫ్ జాయింట్స్, జాయింట్లలో క్రానిక్ ఇన్ఫ్లమేషను, రిజిడ్నెస్, అండ్ శరీరం మీద 25 సంవత్సరాల నుంచి తగ్గని ఎగ్జిమా, అంటే హీఈస్ హోల్డింగ్ సంథింగ్. సో ఇది ఒక పాయింట్. అది సివిలిటీగా తీసుకున్నాం. ఇక్కడ సోరా రెండోది ఏంటంటే, నేను చెప్పిన పాయింట్, యూ హ్యావ్ టు కనెక్ట్ ద సిఫిలిటిక్ విత్ సోరా, సిఫిలిస్ విత్ ద సోరా. మధ్యలో సైకోటిక్ సిమ్టమ్స్ చాలా ఉంటాయి, వాటికి ప్రయారిటీ లాస్ట్లో ఇస్తాం. ఫస్ట్ మనం ఒక గ్రూప్ ఆఫ్ రెమెడీస్కి అరైవ్ అవ్వడానికి మనం వాట్ ఈజ్ సోరా ఇన్ దిస్ కేస్, వాట్ ఈజ్ సిఫిలిస్. ఇప్పుడు మనం మిత్రులు క్లియర్గా చెప్పారు వాట్ ఈజ్ సోరా ఇన్ ద కేస్ అనేది మాత్రం అద్భుతంగా. మనం ఆయన మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా ఆయన ఫండమెంటల్ నేచర్, ఆయన మనం ట్రైట్స్ అందాము లేదా వాళ్ళ ప్యాటర్న్స్ అందాము, ఓకే, వాళ్ళ కాన్స్టిట్యూషన్ అందాము, ఫండమెంటల్గా ఆయన ఏంటి అనే దాని విషయంలో కరెక్ట్గా ఐడెంటిఫై చేసాం. ఈజ్ ఏ రిజిడ్ పర్సనాలిటీ, ఈజ్ ఏ ఆర్డర్లీ పర్సనాలిటీ, ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సనాలిటీ. అండ్ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ, తను రెస్పాన్సిబుల్గా ఉంటాడు, పక్కన వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలని కోరుకుంటాడు. వాళ్ళు అలా లేకపోతే ఫీల్ అవుతాడు. సో వదిలేసే టైప్ కాదు, పక్కన వాళ్ళు రెస్పాన్సిబుల్గా లేకపోతే ఫీల్ అవుతాడు. అండ్ హీ డస్ గుడ్ అండ్ హీ సమ్టైమ్స్ డస్ ఇట్ ఇన్ సీక్రెట్ అని. ఒక్కొక్కసారి అది సీక్రెట్గా అయినా సరే మంచిగా చేస్తాడు ఎదుటి వాళ్ళకి. సో ఇది ఆయన ఫండమెంటల్ నేచరు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను ఇందాక మీకు కేస్ టేకింగ్లో చదివేటప్పుడు లైన్ మిస్ అయింది. ఆయనకి 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 27 ఏళ్ల కొడుకులు ఉన్నారని చెప్పాను. ఒకడు అసలు పనిచేయడు. సో హీస్ వన్ సన్ ఈజ్ కేర్లెస్ అండ్ హీస్ వెరీ ఇరిటబుల్ అబౌట్ హిమ్. ఓకే. సో ఇక్కడ రూబ్రిక్స్ మనం డిఫరెన్షియేట్ చేద్దాం. సో అండర్స్టాండింగ్ ఆఫ్ ద కేస్, ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్, వెరీ హార్డ్ వర్కింగ్, full responsibility of the family since the last 40 years, brought entire family to respectable state, very hard working, మొత్తం కుటుంబాన్ని ఒక రెస్పెక్టబుల్ పొజిషన్కి తీసుకొచ్చాడు. అండ్ మయాజం, సో చాలా కాలం నుంచి జాయింట్ పెయిన్స్, చాలా కాలం నుంచి ఎగ్జిమా ఉంది బాడీ మీద, విచ్ ఆర్ నాట్ వెరీ డిస్ట్రక్టివ్. సో శరీరాన్ని మొత్తానికి అవి క్రిపుల్ చేయట్లేదు అంతకాలం నుంచి ఉన్నా కూడా. అందువల్ల అంత స్లోగా గ్రాడ్యువల్గా ప్రొసీడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సైకోటిక్ మయాజం డామినెన్స్ ఉంది. బట్ జాయింట్స్ ఫైనల్గా ఎఫెక్ట్ అయిపోయాయి, వాటిలో స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, డిఫార్మిటీ మొదలయ్యే స్టేజ్లో ఉంది. సో సిఫిలిటిక్ మయాజం కూడా కనిపించేస్తుంది క్లియర్గా. సో ఇక్కడ కన్సిడర్ చేసిన రూబ్రిక్స్ ఏంటంటే, అంబిషస్ ఈజ్ ఆయన ఒరిజినల్ పర్సనాలిటీ. నెక్స్ట్
ఇండస్ట్రియస్, మ్యానియా ఫర్ వర్క్. సో విచ్ ఈస్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. ఆయన మామూలుగా ఒక ఆర్డినరీ వ్యక్తి చేసేదానికంటే కూడా ఎక్కువ కష్టపడుతున్నాడు. అండ్ నాట్ జస్ట్ అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఆయన వాళ్ళ పని చేయకుండా ఉండలేడు. ఒక పని ఇచ్చారు, ఆ పని అవ్వకపోతే ఆ పని అవ్వకపోవడం డిస్టర్బ్ చేస్తుంది ఆయన. సో దాని మీద వర్క్ చేసి దాన్ని సాల్వ్ చేస్తాడు. అండ్ వన్ రూబ్రిక్ దట్ వాస్ కన్సిడర్డ్ వాస్, ఈ క్వాలిటీస్ అన్ని కవర్ అయ్యే ఒక రెమెడీ రూబ్రిక్ ఒకటి తీసుకున్నారు, దట్ ఈస్ ఆర్డెంట్. ఓకే, సో అంబిషియస్, ఇండస్ట్రియస్, మ్యానియా ఫర్ వర్క్, ఆర్డెంట్. ఓకే, సో ఈ రూబ్రిక్స్ని తీసుకొని రిపర్టరైజ్ చేశాక, ఇందాక మనం అన్న మధ్యలో సైకోటిక్ సిమ్టమ్స్, సోరిక్ సిమ్టమ్స్ ఛాలెంజ్, వాటిలోంచి మనం డిఫరెన్షియేషన్ చేస్తామంట. సో తీసుకొని అదర్ పాయింట్స్ దట్ వర్ కన్సిడర్ వాస్ డిజైర్స్, స్పైసీ. ఓకే, నెక్స్ట్ ఓకే సార్, నెక్స్ట్ ఓకే సార్. ఓకే, నెక్స్ట్ వీక్నెస్ డ్యూరింగ్ ఇల్ హెల్త్. ఓకే, వీక్నెస్ డ్యూరింగ్ ఇల్ హెల్త్ అనేది మెట్రమెడికా పరంగా కన్సిడర్ చేశారు. ఓకే, అండ్ వన్ మోర్ లాస్ట్ రూబ్రిక్ దట్ వాజ్ కన్సిడర్డ్ వాజ్ కన్సైంటియస్నెస్. కన్సైంటియస్నెస్ అంటే కన్సెన్షియస్ అని కూడా అంటారు. సో అంతరాత్మకి కట్టుబడి ఉండడం, సో అంతరాత్మ చెప్పిన విధంగా లేదా నిబద్ధతతో ఉండడం, అది కన్సైంటియస్నెస్. సో ఈ రూబ్రిక్స్ అన్ని కన్సిడర్ చేసి ఆబ్వియస్లీ the remedy that came out was Naxvamika, and what it was given in 50 m single dose. So 50 m single dose ఇచ్చాము. నెక్స్ట్ 50 m సింగిల్ డోస్ ఇచ్చిన తర్వాత కొంతకాలం పాటు ఎక్కువ రిజల్ట్ రాలేదు. తర్వాత దే హ్యావ్ గివెన్ ప్లస్ పొటెన్సీ, అంటే 50 m +1 పొటెన్సీ ఇచ్చారు. అండ్ ఆ +1 పొటెన్సీ ఇచ్చిన తర్వాత ఇన్ ఎ వీక్స్ టైం దేర్ వాస్ 20% ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎవ్రీ వే, స్కిన్ కానీ, జాయింట్స్ కానీ, మైండ్లో ఇరిటబిలిటీ కానీ. అండ్ ఆఫ్టర్ 2 months హీ బికేమ్ మోర్ కేరింగ్ అండ్ సెడేట్, అంటే అంతకుముందు అంత ఇరిటబుల్గా లేకుండా తయారయ్యాడు, ఎక్కువ కేరింగ్గా తయారయ్యాడు. అండ్ ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్లో కన్స్ట్రక్షన్ పార్ట్ని తగ్గించేసుకున్నాడు. అండ్ హీ డిసైడెడ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ది షాప్స్, టుక్ హిస్ బ్రదర్స్ ఇన్ టు కాన్ఫిడెన్స్, రివీల్డ్ అబౌట్ ఫాదర్స్ విల్. అందరికీ చెప్పేశాడు ఫాదర్స్ విల్ గురించి. ఇవేమి మనం చెప్పలేదు, రెమెడీ ఇచ్చిన తర్వాత న్యాచురల్గా జరిగినవి. నెక్స్ట్ బాడీ మీద ఎగ్జిమా చాలా వరకు తగ్గిపోయింది. నౌ ద టిప్స్ ఆఫ్ టోస్ స్టార్టెడ్ గెటింగ్ అఫెక్టెడ్, సమ్వేర్ ఇట్ విల్, సో ద క్రాక్స్ ఇన్ ద టిప్స్ ఆఫ్ టోస్ వినొచ్చు. ఫైనల్లీ ఆఫ్టర్ 6 months he was completely better. ఇది వన్ కేస్ అండి, మాస్టర్స్ చేసింది, ప్రఫుల్ బోర్కర్ గారిది. ఇంకొక కేసు డిస్కస్ చేద్దాం. ఇది డాక్టర్ గారు ఆల్రెడీ సార్ చెప్పండి. చిన్న డౌట్. చెప్పండి సార్. ఒకవేళ +1 పొటెన్సీ ఇవ్వకపోతే కొంతకాలానికి దాంతో క్యూర్ అవదంటారా? వెయిట్ చేసిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ రిపీట్ చేసిన అవ్వచ్చు, ఎందుకంటే +1 పొటెన్సీ ఇవ్వకుండా కూడా అదే పొటెన్సీ రిపీట్ చేసి క్యూర్ అవ్వడం నేను చాలాసార్లు చూశాను. సో +1 పొటెన్సీ అనేది ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ అండి. సో +1 పొటెన్సీతో మంచి రిజల్ట్స్ ఉన్నాయని కొంతమంది ఎక్స్పీరియన్స్. పర్సనల్గా నేనైతే +1 పొటెన్సీస్ ఇవ్వడం లేదు. సో అదే పొటెన్సీ ఇంకొక డోస్ రిపీట్ చేస్తేనే చాలాసార్లు రిజల్ట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. సార్ ఇక్కడ యాంటీమయాస్మెటిక్ డ్రగ్ ఇవ్వనవసరం లేదు. అవసరాన్ని బట్టి సార్. ఇప్పుడు కేసు కనుక మధ్యలో ఆగిపోయింది, లేదా కేసు సరిగా జరగట్లేదు, మనకి అదే రెమెడీ వస్తుంది, ఇంకేదో బ్లాక్ ఉందనిపిస్తుంది, ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉంది, అట్లాంటి సందర్భాల్లో యాంటీమయాస్మాటిక్ డ్రగ్కి వెళ్తాం ఒక్కోసారి. డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రెస్ అనమాట. మనకు అదే రెమెడీ, కాన్స్టిట్యూషన్ అదే అని అర్థమవుతూ ఉంటుంది, కానీ మనం ఇచ్చిన రెమెడీ అంత డెప్త్లో యాక్ట్ చేయదు. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో వీళ్ళకి ఇది రిపీటెడ్గా ఫ్యామిలీ మెంబర్స్లో చాలా మందికి ఉంది. అట్లాంటి సందర్భాల్లో యాంటీమయాస్మెటిక్ డ్రగ్ హెల్ప్ అవుతుంది. ఈ కేసులో ఈ ఒక రెమెడీతోనే తగ్గిపోయింది.
అందువల్ల ఈ కేసులో అవసరం రాలేదు. అండ్ మోర్ ఓవర్ రెమెడీ ఏంటి సార్? నక్స్వామిక సార్. రెమెడీ పేరు ఒకసారి చెప్పండి సార్. రెమెడీ నక్స్వామిక. పేరు ఒకసారి చెప్పండి సార్. నక్స్వామిక. అవును. వాసుదేవ్ సార్, చిన్న డౌట్ సార్. ఇప్పుడు చెప్పండి సార్. ఒకవేళ ఈ మెడిసిన్ ఇచ్చాక ఒకవేళ మయాజమిక్ గా యాంటీమయాజమిక్ డ్రగ్ ఇవ్వాలంటే ఎంత పొటెన్షియల్ ఇవ్వాల్సి వచ్చింది సార్? అంటే డ్రగ్ పర్ఫెక్ట్ గా ఇదే అని మనకు తెలుసు, వర్క్ చేయట్లేదని తెలిసినప్పుడు ఇప్పుడు సిప్లినం లాంటిది అట్లా వేయాలంటే మనం ఎంత పొటెన్షియల్ ఇవ్వాల్సి వస్తుంది? సార్ సార్ కేసు గనక సిఫిలిటిక్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే, సిఫిలిటిక్ అంటే డిస్ట్రక్షన్ పాథాలజీ ఎక్కువగా ఉంటే, అంటే పర్సనల్గా నేను చేస్తున్నది చెప్తాను సార్. అది మిగతా మిత్రులందరూ కూడా తమ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే తెలుసు, అందరం నాలెడ్జ్ పెంచుకోవచ్చు. పర్సనల్గా నేను చేస్తున్నది అయితే, ఇఫ్ ది కేస్ హ్యాస్ మెనీ డిస్ట్రక్టివ్ సిమ్టమ్స్, సపోజ్ ఆయనకి డయాబెటీస్ ఉంది, సీరం క్రియాటినిన్ ఎలివేట్ ఉంది, లేదా ఇంకేదైనా థైరాయిడ్, యాంటీఇమ్యూన్ థైరాయిటిస్, ప్యాంక్రియాటైటిస్, ఇట్లా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్లోని పెయిన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటి సందర్భాల్లో యాంటీమయాజెట్ వెళ్ళేటప్పుడు 200కి వెళ్తాను. బట్ అంత డెప్త్లో డిస్ట్రక్షన్ పాథాలజీ లేదు. ముఖ్యంగా ఫ్యామిలియల్ డయాబెటీస్ ఉన్న కేసుల్లో, అంటే ఇప్పుడు కుటుంబంలో తండ్రికి ఉంది, తాతకు ఉంది, మదర్కి ఉంది, అమ్మమ్మకు ఉంది, వీళ్ళందరికీ డయాబెటీస్ ఉంది, వీడికి కూడా డయాబెటీస్ వచ్చింది పేషెంట్, మన దగ్గర ఉన్న వాళ్ళకి కూడా. అలాంటి సందర్భాల్లో మయాస్మాటిక్ ఇచ్చేటప్పుడు 1mకి వెళ్ళిపోతాను. అంత డిస్ట్రక్షన్ లేదు అక్కడ, బట్ పేషెంట్ నీడ్స్ టు బి స్టిమ్యులేటెడ్. అట్లా అనిపించినప్పుడు 1m డైరెక్ట్గా, సల్ఫర్ 1m, సోరినం 1m అట్లా ఇస్తుంటాం. డిస్ట్రక్షన్ లేకపోతే 1mఏ బాగా పనిచేస్తుంది. డిస్ట్రక్టివ్ పెథాలజీ ఉన్నప్పుడు 200 ఇవ్వడమే సేఫ్. ఓకే సార్, థ్యాంక్స్ సార్. మంచిదే. ఇంకెవరన్నా మిగతా మిత్రులు కూడా తమ అనుభవాన్ని షేర్ చేసి, డాక్టర్లు ఎవరైనా కూడా యాంటీమయాస్మాటిక్ డ్రగ్ ఎప్పుడు ఇస్తాము, ఎలా ఇస్తాము? ఈ షుగర్ కి సంబంధించి ఎక్కువ ఈ సల్ఫర్ అను సోరినము వర్క్ అవుతుంది సార్, మెడోరినం కూడా వర్క్ అవుతుందా? అంటే ఫ్యామిలీ హిస్టరీ చూసుకుంటాం కదా మామూలుగా. అవును సార్, ఫ్యామిలీ హిస్టరీ చూసుకుని ఇస్తాం సార్. మెడోరైనం కూడా పనిచేస్తుంది, ట్యూబర్కులం చాలా సార్లు ఇవ్వాల్సి వస్తుంది, బ్యాసిల్లం ఓకే ఇవ్వాల్సి వస్తుంది. ఓకే ముఖ్యంగా ఈ క్రానిక్ రికరెంట్ అలర్జిక్ రైనైటిస్, క్రానిక్ అలర్జీస్, ఈ అలర్జీ కండిషన్స్లో ముఖ్యంగా ఈ నోస్కి సంబంధించిన అలర్జీస్, లేదా స్వీట్స్, షుగర్ అలర్జీస్, ఇట్లాంటి వాటిలో చాలాసార్లు నా అనుభవం ఏంటంటే ట్యూబర్కులర్ మయాజం బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళ ఫాదర్కి ఉండదు, వాళ్ళ తాతగారికి ఉండదు, వాళ్ళ ముత్తాతకి టీబీ వచ్చి ఉంటుంది, అట్లా ఎక్కడో ఫ్యామిలీలో ఉంటుంది అనమాట. సో చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, మనం ఈ అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఉదయాన్నే లేవగానే తుమ్ములు, కాళ్ళమ్మటి నీళ్ళు రావడం, ముక్కులమ్మటి నీళ్లు గారడం, కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతుంటారు. చిన్న కొద్దిగా డస్ట్ తగిలినా ఇబ్బంది పడుతుంటారు, వెదర్ చేంజ్కి ఇబ్బంది పడుతుంటారు, సో గాలాడక ముక్కులు పట్టేయడం, ఇట్లాంటి చాలా కేసుల్లో మనం కాన్స్టిట్యూషనల్గా ఇస్తాము, లేదా సిమ్టమాటిక్గా ఇస్తాం, బ్రహ్మాండమైన రిలీఫ్ వచ్చేస్తుంది, బట్ ఇట్ వోంట్ హోల్డ్ ఆన్. అది నెక్స్ట్ నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్కి అది హోల్డ్ ఆన్ అవ్వదు. అట్లా 2-3 సార్లు కనుక డ్రగ్ మార్చాల్సిన సందర్భం వస్తే మాత్రం దెన్ కేర్ఫుల్గా చూసుకొని, సందర్భాన్ని బట్టి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ పేషెంట్ అయితే ట్యూబర్కులం ఇస్తాము, కాన్స్టిట్యూషన్గా చిల్లీ పేషెంట్ అయితే బ్యాసిల్లం ఇస్తాం. ఈ రెండు ఈ మయాజం యాంటీమయాజమాటిక్ డ్రగ్ వేసిన తర్వాత ఈ టెండెన్సీ బ్రేక్ అయిపోవడం అనేది మా కామన్ ఎక్స్పీరియన్స్ క్లినిక్లో. ఓకే సార్. సరే అండి, నేను ఇంకా నెక్స్ట్ కేస్కి ప్రొసీడ్ అవుతాను. ఇది ఆల్రెడీ ఒకసారి చాలా కాలం క్రితం చెప్పున్నాను, కానీ ఇంత వివరంగా చెప్పలేదు. ఈరోజు కొంచెం వివరంగా డిస్కస్ చేస్తాను. ఇది ఒక క్యాన్సర్ కేసు అండి. క్యాన్సర్ కేసు, క్యాన్సర్ టంగ్. దిస్ కేస్ ఇస్ ట్రీటెడ్ బై అవతార్ సింగ్ మావి. అవతార్ సింగ్ మావి అనే ఆయన పంజాబ్ నుంచి వచ్చారు మాకు సెషన్స్ ఇవ్వడానికి. సో క్యాన్సర్ ఆఫ్ టంగ్, రైట్ సైడ్ టంగ్ మీద క్యాన్సర్ వచ్చింది. దానికి ఇంకా అది స్టేజ్ 1, స్టేజ్ 2 మధ్యలో, అంటే స్టేజ్ 1 ఉంది. సర్వైకల్ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవ్వడం ఇప్పుడే మొదలైంది, స్టేజ్ 2కి వస్తూ ఉంది అనమాట. సో బిగినింగ్ ఆఫ్ ద క్యాన్సర్.
డయాగ్నోజ్ అయింది. సో దిస్ వాజ్ ఎ వండర్ఫుల్ రివల్యూషన్ ఫర్ మీ. క్యాన్సర్ కేసులు బాగా తగ్గుతాయని ఫస్ట్ టైం నేను కళ్ళతో చూడడం అన్నట్టు. కేస్ ఆఫ్ పెయిన్ ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ నెక్ అండ్ ఇయర్, ఆల్సో వెయిట్ లాస్, అండ్ ద సైజ్ ఆఫ్ ద అల్సర్ స్లోలీ ఇంక్రీజ్. టంగ్ మీద ఒక క్యాన్సరస్ అల్సర్ వచ్చింది, అది రైట్ సైడ్ వచ్చింది. రైట్ సైడ్ నెక్, ఇయర్ రెండు పెయిన్ వస్తున్నాయి. గ్రాడ్యువల్గా పేషెంట్ వెయిట్ లాస్ అయిపోతున్నాడు. ఈ టంగ్ మీద ఉండే అల్సర్ సైజ్ పెరుగుతుంది. నెక్స్ట్, పెయిన్ ఇన్ రైట్ థ్రోట్ రేడియేటింగ్ డౌన్ టు చెస్ట్, విచ్ ఈస్ అగ్రివేటెడ్ బై ఈటింగ్. సో ఆయన ఏం తిన్నా కూడా ఆ నొప్పి ఎక్కువైపోతుంది, కుడివైపు గొంతులో ఉన్న నొప్పి. He had to take allopathic painkillers almost thrice a day and was able to have only soft food. Next, weakness, difficulty in walking and was not able to sit, wanted to lie down. ఇంత వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, క్లినిక్ వస్తాడు, వచ్చిన దగ్గర నుంచి అటెండెన్స్ నష్టపెడుతుంటాడు, అటెండెన్స్ అంటున్నారు, స్టాఫ్తో నష్టపెడుతుంటాడు అన్నమాట. నాకు నీరసంగా ఉంది, నేను కూర్చోలేకపోతున్నాను, నన్ను తొందరగా పంపించండి. నాకు నీరసంగా ఉంది, ప్లీజ్, నేను కూర్చోలేకపోతున్నాను, నాకు అసలు తట్టుకోలేకపోతున్నాను, నీరసం, తొందరగా పంపించండి అంటున్నాడు. వచ్చిన దగ్గర నుంచి అదొక, ప్రతిసారి ఆయన వచ్చాడంటే బయట ఈ రక్కస్ ఉంటుంది అన్నమాట. ఏం జరుగుతుందంటే, సో తొందరగా పంపించిన దాకా వదలడు. నెక్స్ట్, సో వీక్నెస్, డిఫికల్టీ ఇన్ వాకింగ్ అండ్ వాజ్ నాట్ ఏబుల్ టు సిట్ అండ్ వాంటెడ్ టు లై డౌన్. ఇది అక్కడ సింటమ్. నెక్స్ట్, కంప్లైంట్ స్టార్టెడ్ విత్ పెయిన్ and then growth, then swelling increased. Appetite has reduced and weight too has decreased. He was shown to an oncologist and was diagnosed to have CA tongue. Was advised operation, but due to his poor financial condition, could not afford it. సో ఆపరేషన్ చేసుకునేంత స్తోమత మాకు లేదు అని చెప్పి ఇంకా ఏమైతే అన్నట్టుగా హోమియోపతి క్లినిక్ వచ్చారు. జనరాలిటీస్, చిల్లీ. So, chilly patient. Thirst. Initially was thirstless, but now developed more thirst due to dryness of mouth. Appetite, wanting. Desires and aversions, not specific. Sweat, profuse, more on back and head. Sleep, light and disturbed easily. అంటే చిన్న సౌండ్ కూడా లేచేస్తాడు, పెద్దగా ఎక్కువసేపు కూడా నిద్రపోడు. Stools, constipation. Sensitivity, aggravation from noise. సో చిన్న శబ్దానికి కూడా బాగా డిస్టర్బ్ అయిపోతాడు. సో హీ ఈస్ వెరీ సెన్సిటివ్ టు నాయిసెస్. సో లైఫ్ సిచ్యువేషన్ ఏంటంటే, హీ హ్యాస్ వన్ డాటర్ హూ ఈస్ డైవోర్స్డ్ అండ్ రన్స్ ద హౌస్. హిస్ వైఫ్ పాస్డ్ అవే 5 years ago. He had a general store, provision store, which he had sold as he could not go there due to his illness. సో ఒకే కూతురుంది, ఆమె ఇల్లు చూసుకుంటే, ఆమె ఉద్యోగం చేసుకుంటా, ఈయన ఆమె దగ్గర ఉంటున్నాడు, ఆమెకు డైవర్స్ అయిపోయింది. ఆమెకి ఈయనకు ఒక షాప్ ఉండేది, ఆ షాప్ని ఈ మధ్య అమ్మేశాడు, ఎందుకంటే పోలేకపోతున్నాడు కాబట్టి. ద హిస్టరీ. The patient had a verbal commitment with a next shop owner that they would sell their shops together. But the other shop owner sold his shop at a much higher price than he told the patient. సో ఇద్దరు కలిసి మనం ఒక అమౌంట్ కమ్ముదాం మన షాపులు అని చెప్పేసి అనుకున్నారు, అమ్మారు. అమ్మిన తర్వాత తెలిసింది ఏంటంటే, పక్కన ఆయన ఈయనకంటే చాలా ఎక్కువ రేటు చెప్పి అమ్మేశాడు. సో ఈయనకి లాస్ వచ్చింది. పేషెంట్ చాలా ఫీల్ అయిపోయాడు. సో నేను కొంచెం వాడికి మాట ఇచ్చాను కదా అని చెప్పి ఉండకుండా నేను నా స్వార్థం చూసుకుంటే ఈరోజు ఇంత ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉండేవాడిని కాదు అని లోపల చాలా ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్, పేషెంట్ని పక్కకు పంపించాక డాక్టర్ సేస్ ద పేషెంట్ ఈజ్ వెరీ యాంగ్జియస్, విల్ ఆస్క్ ఎవ్రీ లిటిల్ థింగ్. ఎగ్జాంపుల్, బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టావా,
ఓకే, తాళాలు అక్కడ పెట్టావా, గడేసావా, చెట్లకి నీళ్లు పోసావా, బట్టలు మడతేసావా, ఇట్లా ప్రతి చిన్న విషయాన్ని ఆయన మళ్ళీ మళ్ళీ అడిగి కనుక్కొని విసిగిస్తుంటాడు అన్నమాట. ఓకే. అండ్ దిస్ మ్యాన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు నాయిస్. ఆయనకి మనవరాలు ఉంది, మనవరాలు చిన్న శబ్దం చేసినా ఆమెతో గొడవ పడతాడు. ఓకే. ఇఫ్ డాటర్ గెట్స్ లేట్ ఫ్రమ్ వర్క్, డాటరు వర్క్ నుంచి లేట్గా వస్తే వుడ్ నాగ్, ఫైట్ విత్ హర్. ఈవెన్ ఇఫ్ షీ కమ్స్ ఎర్లీ హీ వుడ్ నాగ్ అండ్ ఫైట్ విత్ హర్. సో లేట్గా వస్తే ఎందుకు లేట్గా వచ్చావని గొడవ వేసుకుంటాడు. త్వరగా వస్తే ఎందుకు త్వరగా వచ్చేసావు, పని నీ టైంకి నువ్వు రావాలి కదా అన్నట్టు గొడవ వేసుకుంటాడు. దేనికైనా కూడా గొడవ వేసుకుంటూనే ఉంటాడు డాటర్తో. ఓకే. నెక్స్ట్, హీఈస్ క్వారల్సమ్ విత్ డాటర్, ఓన్లీ డాటర్. సో కూతురుతో మాత్రమే గొడవ వేసుకుంటాడు. ఆయన షాప్లో ఉన్నప్పుడు కస్టమర్స్తో కానీ, లేదా నైబర్స్తో కానీ, అవుట్ సైడర్స్తో కానీ, మార్కెట్లో కానీ ఎక్కడ ఎవరితో గొడవ వేసుకోడు. హీఈస్ క్వారల్సమ్ విత్ ఓన్లీ డాటర్. నెక్స్ట్, హీ వుడ్ గెటప్ ఎట్ 4 AM. రోజు ఉదయాన్నే 4 గంటలకు లేస్తాడు. లేచి ఇల్లంతా తిరుగుతాడు. ఇల్లంతా తిరిగి ఏం చేస్తాడు, వాళ్ళ కూతురు ఏమేం పనులు చేయకుండా పక్కన పెట్టిందో చూడడానికి అనమాట. అంటే ఏదన్నా గిన్నె కడగకుండా పక్కన పెట్టింది, దుప్పటి మడతేయకుండా ఉంచినవి, ఇవన్నీ అవన్నీ ఐడెంటిఫై చేసి 4:30 వాళ్ళ కూతురు లేపి, నువ్వు చూడు ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అంటూ అప్పుడు ఆ టైంలో ఆమెతో ఆ పనులు చేయించడానికి ట్రై చేస్తాడు అనమాట. ఇట్ ఈస్ వెరీ ఇరిటబుల్. డాటర్ సెడ్ లైఫ్ హ్యాస్ బికమ్ హెల్ విత్ హిమ్. నరకం చూపిస్తున్నాడు అంటుందన్నమాట. సో ఇఫ్ హీ ఈస్ నాట్ యాంగ్రీ దెన్ హీ వుడ్ మేక్ టీ ఫర్ ద డాటర్, ఈవెన్ లుక్ ఆఫ్టర్ ద గ్రాండ్ డాటర్. సో ఆయన మంచి మూడ్లో ఉంటే ఇంట్లో పనులు చేసి పెడతాడు, కూతురికి టీ పెడతాడు, మనవరాలను చూసుకుంటాడు, అన్నీ చేస్తాడు. ఆయనకు కొంచెం ఇరిటబుల్ మూడ్ వచ్చిందంటే ఈ నస భరించలేకపోతున్నమాట. హీ సేస్, పేషెంట్ సేస్, మై డాటర్ గివ్స్ మీ ట్రబుల్స్. మా కూతురు నన్ను బాగా సతాయిస్తుందని ఆయన చెప్తున్నాడు. ఓకే. అండ్ బేసికల్లీ హిస్ పర్సనాలిటీ ఈజ్ రిజర్వ్డ్, టిమిడ్, డస్ నాట్ లైక్ టు సోషలైజ్. ఓకే, ఇది కేసు. సో ఇందులో మనకు ఖచ్చితంగా క్యాన్సర్ కేసు, టెర్మినల్ ఇల్నెస్ వచ్చేస్తుంది, సిఫిలిటిక్ కేసు. సో వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈజ్ సిఫిలిటిక్ ఇన్ దిస్ కేస్. ఏంటి మోస్ట్ డిస్ట్రక్టివ్గా ఉన్న సిమ్టమ్ కానీ, లేదా కాన్స్టిట్యూషన్లో బాగా తేడాగా ఉన్నది, నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా అనిపిస్తున్న సిమ్టమ్ ఏంటి? ఫైనాన్షియల్ చెప్పండి. లాస్. సార్, ఫైనాన్షియల్ లాస్. అది లేట్ గా వచ్చినా ఎర్లీగా వచ్చినా చటాయించడం అన్నది ఏదైనా చెడు జరిగితే చటాయించాలి, కానీ రెండింటికి చటాయించడం అనేది కొంచెం పెక్యులర్ గా ఉంది మాట కరెక్ట్ గా. ఇంకోటి, ఓకే, అందరితో కాకుండా వాళ్ళ అమ్మాయితోనే ఎక్కువగా గొడవ పెట్టుకోవడం అనేది కొద్దిగా అందరు వెరీ గుడ్ ప్రేమగా సార్. ఉంటారు కదా సార్. అవును, అవును, ఇది ఇది ఖచ్చితంగా దిస్ ఈజ్ నాట్ నార్మల్. ఎందుకంటే అవును సార్, ఆయన ఎందుకంటే చూసుకుంటున్నదే కూతురు, ఆ, అందులో కూతురు, ఆ ప్రేమ అమ్మాయికి ఈయన ఇంకా చూపించాలి కదా సపోర్ట్గా సార్. ఉండాలి. అవును. కరెక్ట్. అవును సార్. సో దట్ ఈస్ వెరీ అబ్నార్మల్. తనని ఎవరైతే నిజానికి తను చూసుకోవాలి. తను ఎవరిని చూసుకోవాలో, లేదా తనని ఎవరైతే చూసుకుంటున్నారో, తనకు హెల్త్ బాగాలేదు, తను చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు తను ఎవరి మీద ఆధారపడున్నారో వాళ్ళని మాత్రమే హింసించడం అనేది చాలా పెక్యులర్ ఇక్కడ కదా. ఓకే, ఇంకేం పెక్యులర్ ఉంది చెప్పండి. లేట్గా వచ్చినందుకు కాకుండా ఎర్లీగా వచ్చినందుకు కూడా సతాయించడం అది కొంచెం తేడా అంటే కొంచెం. ఆయన దాని అర్థం ఏంటి? హీఈస్ నాగింగ్, హీఈస్ ట్రబులింగ్. సతాయించాలనే మూడ్లో ఉన్నాడు అంతే. మనం ఏం చేసినా ఏం చేయకపోయినా సతాయించడం అయితే కామన్. ఇది క్యూర్డ్ క్యాన్సర్ కేసు అండి, అందుకే మనందరికీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉపయోగపడుతుందని కొద్దిగా డిస్కషన్ పెంచుతున్నా. ఫాల్ట్ ఫైండింగ్స్. ఫాల్ట్ ఫైండింగ్ ఓన్లీ విత్ డాటర్ కదా.
అతను ఎక్కడ చూయించుకోలేడు కాబట్టి డాక్టర్ దగ్గర మాత్రమే అతడి ప్రతాపం చూపిస్తాడు. ఆ, ఓకే, అది కూడా అనుకోవచ్చు. బట్ ఇక్కడ మనం యా అనుకుందాం ప్రస్తుతానికి. ఇంకేమన్నా దొరుకుతుందా ఈ కేసులో మనకి? తను ఎవరి మీద ఓవర్ వీక్నెస్ సార్. ఎవరి వలన జీవిస్తున్నాడో వాళ్ళని ఎక్కువగా సతాయించటం అనేది ఆ, చాలా చాలా సివిలిటిక్ నేచర్ అనిపిస్తుంది నాకు. అవును వాళ్ళ సార్, మీద ఆధారపడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అవును అవును, అది 100% ట్రూ. ఇంకా డాక్టర్ గారు ఇక్కడ సార్ ఈ ఫైట్స్ నుంచి బ్రెడ్ అండ్ బట్టర్ అంటారు, అదేమైనా వస్తుందండి? సార్ సార్ ఈ ఇది ఫైట్స్ విత్ బ్రెడ్ అండ్ బట్టర్ అంటారు కదా, బ్రెడ్ తన అండ్ ఓకే ఓకే, కరెక్ట్ కరెక్ట్, అట్లా అవునండి, అట్లా అవును, వస్తుంది. అట్లా తీసుకోవచ్చు. అక్కడ అట్లా కన్సిడర్ చేయొచ్చు. అదే ఆయన సొంత కూతురుతోనే ఆయన ఆయన బాధ అంతా కూడా ఎక్కువ ఆవిడ సతాయిస్తుంటారు కాబట్టి అది బైటింగ్ టంబ్లర్ అని ఉంది ఆ రుబ్రిక్ అని ఆవిడని. అవును అవును అవును, అదే సైకో లక్షణాలు ఉన్నాయి కదండి. సైకోటిక్ అంటే మయాజం అంటున్నారా? సైకోటిక్ మయాజం అంటున్నారా? అవును సార్, అవును. ఖచ్చితంగా అదే దీనిలో ఏది ప్లస్ సైకోటిక్ మయాజం చాలా డామినేషన్ లో ఉంది. అవునండి, అంటే ఏది మనకి ప్లస్ అదే మైనస్ కింద చూస్తారు కదా ఆయన. సార్ అదే ఏది ప్లస్ అదే మైనస్ కింద చూస్తారు కదా ఆయన. ఆ ఆ, సైకో లక్షణాలు ఉన్నాయి కదండి. ఓకే. సో లైకోపోడియం ఆల్మోస్ట్ అందరూ ప్రామినెంట్ కనపడుతుంది. సో సిమ్టమ్ బాగా ప్రామినెంట్ కనపడుతుంది పెక్యులియర్. అవును అవును. సో ఇక్కడ ఇంకా మనం నిజానికి ఆలోచించాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది? ఆ, అంటే మనకి ఈ ఫిలాసఫీ ఆల్రెడీ కొన్నిసార్లు డిస్కస్ చేసుకున్నాం కూడా. టంగ్లో క్యాన్సర్ వచ్చింది. టంగ్లో క్యాన్సర్ వచ్చింది. సో సంథింగ్ దట్ టంగ్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు చాలాసార్లు మనం గుర్తుపెట్టుకోండి. అంటే నాకు నాకు చాలాసార్లు చాలా హెల్ప్ అయింది ఈ కేసులో. ఈ కేసు నాకు తర్వాత చాలాసార్లు హెల్ప్ అయింది. టంగ్ మీద ఒక అల్సర్ వచ్చింది. అల్సర్ ఈజ్ ఎనీ అల్సర్ ఆన్ ద బాడీ ఈజ్ ఏ ఫోర్స్ఫుల్ రిమూవల్ ఆఫ్ సంథింగ్. ఇప్పుడు స్కిన్ మీద ఒక అల్సర్ వచ్చింది సడన్గా. సో ఆ అల్సర్ వచ్చింది అంటే స్కిన్ దేనికి సంకేతం? స్కిన్ని ఇంటెగ్యుమెంట్ అంటాం. ఇంటెగ్యుమెంట్ రిలేట్స్ టు యువర్ ఇంటెగ్రిటీ, దట్ ఈస్ ఫ్యామిలీ. సో కుటుంబంతో మనకి ఏదైనా రప్చర్ వచ్చినప్పుడు, కుటుంబంతో మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అయినప్పుడు. సో స్కిన్ మీద ఒక అల్సర్ వచ్చింది లేదా విటిలిగో వచ్చింది. సో దాన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారంటే సమ్వన్ హూ ఈజ్ వెరీ నియర్ టు ద పేషెంట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ హిమ్ ఫోర్స్ఫుల్లీ అనే ఆస్పెక్ట్లో ఆలోచిస్తాం. ఇప్పుడు విట్లిగో కేసు కూడా స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ చూసుకొని రైట్ లెఫ్ట్, రైట్ లోయర్ లింబు, లెఫ్ట్ అప్పర్ లింబు ఎక్కడ స్టార్ట్ అయింది విట్లిగో స్పాట్ అని చూసుకుని ఆ ఏరియాని బట్టి ఇప్పుడు రైట్ సైడ్ ఈజ్ ఆఫీసు, బాస్, పార్ట్నర్, బిజినెస్, ఫాదర్, ఇట్లా మనకంటే సుపీరియర్ హస్బెండ్. లెఫ్ట్ సైడ్ హోమ్, మదర్, చైల్డ్, పెట్, ఇట్లా సంబడి హూమ్ వీ షేర్ అఫెక్షన్ విత్ కదా. సో లెఫ్ట్ సైడ్ ఏదన్నా విట్లిగో కేసు స్టార్ట్ అయినది, లెఫ్ట్ సైడ్ బాడీ మీద ఒక అల్సర్ వచ్చింది అనుకుందాము. వీ టెన్ టు ప్రోబ్. అక్కడ వాళ్ళకి హృదయానికి బాగా ఇష్టమైన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరు బలవంతంగా వాళ్ళ నుంచి తీసేయబడ్డారు, వాళ్ళకి దూరం అయ్యారు. చాలా సందర్భాల్లో అది పిల్లలు ఇష్టమైన వాళ్ళు దూరంగా హాస్టల్కి వెళ్ళిపోవడం కానీ, లేదా బంధువులు ఇళ్ళలో ఉండే వాళ్ళ బంధువులు వేరే ఊళ్ళకి షిఫ్ట్ అయిపోవడం కానీ, లేదా కొన్నిసార్లు వాళ్ళకి ఇష్టమైన ఇల్లు వదిలేసి ఇంకో చోటికి రావడం కానీ, ఇట్లాంటి స్టార్టింగ్ పాయింట్స్ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చే వాళ్ళకి జాబ్ పోవడము, బిజినెస్ పోవడము, లేదా బాస్ తమని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని, ఇట్లాంటి ఏదన్నా ఈ ఆస్పెక్ట్స్లో స్టార్ట్ అవుతున్నాడు. సో అల్సర్స్, కాళ్ళ మీద వచ్చే అల్సర్లు కానీ, చేతుల మీద వచ్చే అల్సర్లు కానీ, అల్సర్ వచ్చిందంటే సంథింగ్ ఈజ్ రిమూవ్డ్ బై ఫోర్స్. అల్సర్ కానీ విట్లిగో కానీ ఈ ఈ టెండెన్సీ మనం మౌత్కి కూడా అప్లై చేసుకుంటాం. ఓకే, నోట్లో ముఖ్యంగా టంగ్ మీద అల్సర్ వచ్చినప్పుడు సంథింగ్ దట్ ఈస్ హిజ్ ఫుడ్, మోర్స్లా ఫుడ్, నోటి దగ్గర కూడా బలవంతంగా లాగేశారు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు టంగ్ మీద అల్సర్స్ రావడం అనేది ఒక టెండెన్సీ అనమాట. అంటే అన్ని కేసులు ఇవి దొరుకుతాయా అంటే అన్ని కేసుల్లో దొరకవు.
బట్ మన దగ్గర అన్ని ఆయుధాలు ఉండాలి. ఒక ఆయుధం పని చేయకపోతే ఇంకో ఆయుధం తీస్తాం. అట్లా టంగ్ అల్సర్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఇది ప్రోబ్ చేస్తాను. వాట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ బై ఫోర్స్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ సర్వైవల్. నువ్వు సర్వైవ్ అవ్వడానికి నీకు ఉపయోగపడేది ఏది నీ నుంచి బలవంతంగా తీసేయబడింది. ఇది ప్రోబ్ చేస్తే క్రానిక్ మౌత్ అల్సర్స్ చాలా వరకు సాల్వ్ అవుతుంటాయి. అండ్ క్రానిక్ మౌత్ అల్సర్స్కి వేరే పెథాలజీస్ కూడా ఉన్నాయి. విపరీతమైన యాంగర్ సప్రెషను, విపరీతమైన సెల్ఫ్ డివాల్యుయేషన్లో కూడా క్రానిక్ మౌత్ అల్సర్స్ వస్తాయి. వాటి ఎక్స్ప్లెనేషన్ వేరే. మనం ఈ కేసు మీదే ఫోకస్ చేద్దాం, ఎందుకంటే ఈ ఆస్పెక్ట్లో చాలా కేసులు సాల్వ్ అవుతాయి కాబట్టి. సంథింగ్ దట్ ఈస్ వెరీ బేసిక్, అతని ఫుడ్, అతని బ్రెడ్ అండ్ బటర్ దట్ ఈస్ రిమూవ్డ్ బై ఫోర్స్ ఫ్రమ్ హిమ్, దట్స్ వై హీ గాట్ అల్సర్ ఆన్ టంగ్. ఇక్కడ ఏం జరిగింది? షాపు కదా, ఆయన షాపు ఆయన నుంచి ఆయన అనుకున్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కి బలవంతంగా పోగొట్టుకున్నాడు. సో ఈ లాస్ట్ హిస్ బ్రెడ్ అండ్ బటర్ ఇన్జస్టిస్లీ. ఓకే, ఆ గ్రీఫ్తో ఆయనకి అల్సర్ స్టార్ట్ అయింది. ఓకే, సో అంటే ఇది ఎందుకు స్టార్ట్ అయింది అనే దానికి ఉపయోగపడుతుంది. కానీ వాట్ ఈజ్ మోస్ట్ సిఫిలిటిక్ అనేది మాత్రం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందే. ఓకే, ఇక్కడ తీసుకున్న రూబ్రిక్ ఏంటంటే సెన్సోరియస్ క్రిటికల్. అంటే ఇక్కడ ఫైట్స్ విత్ బ్రెడ్ అండ్ బటర్ కూడా కాదు, ఆయన క్రిటిసైజ్ చేస్తున్నాడు ప్రతిదానికి వాళ్ళ కూతుర్ని. ఓకే, సో ఫైట్స్ విత్ బ్రెడ్ అండ్ బటర్ తీసుకోకుండా ఇక్కడ సెన్సోరియస్ క్రిటికల్ డియరెస్ట్ ఫ్రెండ్స్ విత్ అనే రూబ్రిక్ తీసుకున్నారు. సెన్సోరియస్ క్రిటికల్ డియరెస్ట్ ఫ్రెండ్స్ విత్. సో ఈ రూబ్రిక్ తీసుకుంటే దానిలో 3 రెమెడీస్ ఉన్నాయి. ఏఎస్ఎఫ్, ఆర్ సెల్ఫ్ లేవం, ఆర్ఎం సెల్ఫ్, చైనా ఆర్స్. సో ఆర్ సెల్ఫ్ లేవం, ఆర్ఎం సెల్ఫ్, చైనా ఆర్స్. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ చూసుకుందాము క్లియర్గా. ఆర్ సెల్ఫ్ లేవం అంటే ఇట్ ఈజ్ అన్ ఎక్స్ట్రావర్ట్. ఆర్ సెల్ఫ్ ఫ్లేవం, ఆర్ఎం రిజర్వ్డ్గా ఉంటాడు, కానీ ఆర్ఎం సెల్ఫ్ ఫ్లేవమైన రూబ్రమైన బాగా మాట్లాడతారు. ఇట్స్ అన్ ఎక్స్ట్రావర్ట్. ఓకే, అండ్ ఆర్స్లో ఉండే మెటిక్యులస్నెస్, ఆర్స్లో ఉండే ఫ్యాస్టిడియస్నెస్ క్లియర్ కనిపిస్తాయి. సల్ఫర్లో ఉండే నాగింగ్, యాక్చువల్గా ఈ పేషెంట్లో సల్ఫర్లో ఉండే నాగింగ్, ఆర్స్లో ఉండే క్లీన్లీనెస్ కూడా కనిపిస్తున్నాయి, కానీ బట్ అంత ఇంటెన్స్గా లేవు. సంథింగ్ మోర్ ఈజ్ డామినేటింగ్. అందుకని బేసికల్లీ ఇంట్రావర్ట్ కాబట్టి దీన్ని రూల్ అవుట్ చేసాం. ఓకే, దిస్ రెమెడీ హ్యాస్ టెండెన్సీ ఫర్ అల్సర్స్ whereas patient has a growth. Next, RM sulf. RM sulf is very esteemed remedy, commanding respect, and heart patient. RM sulf esteem, commanding heart. వీళ్ళు 3 లేవు. వాడికి అంత ఎస్టీమ్ గురించి బాధ లేదు. ఈజ్ నాట్ ఏ కమాండింగ్ పర్సన్ అవుట్ సైడ్. ఇంట్లో కూడా కూతుర్ని ఇబ్బంది పెడతాడు కానీ కమాండ్ చేయలేడు. నెక్స్ట్, హార్ట్ పేషెంట్ కాదు, చిల్లీ పేషెంట్, క్లియర్గా రూల్ అవుట్. నెక్స్ట్ ఇంక మిగిలింది చైనా ఆర్స్. చైనా ఆర్స్ వాజ్ గివెన్ 200 1 dose అండ్ రిపీటెడ్ ఆఫ్టర్ 1 month. 1 month తర్వాత మళ్ళీ 200 1 dose ఇచ్చారు. ది పేషెంట్ వాజ్ మచ్ బెటర్. టంగ్ క్యాన్సర్, రైట్ సైడ్ థ్రోట్ పెయిన్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 100% తగ్గిపోయాయి. అంత బాగా తగ్గిపోయాయి అనమాట. సో దట్ వాజ్ ఎ వండర్ఫుల్ కేస్. కానీ ఇక్కడ సెన్సోరియస్ క్రిటిసైజ్ చేయడం అనేది మోర్ సైకోటిక్ దాన్ సిఫిలిటిక్. సో మా ఆడియన్స్లో ఉన్న కొంతమంది డాక్టర్లు అపోజ్ చేశారు దాన్ని. ఇది ఇంత సిఫిలిటిక్ కేసులో క్రిటిసిజం చేయడం అనే సైకోటిక్ సిమ్టమ్ ఎట్లా తీసుకుంటారు మీరు అంటే, వెంటనే మాకు ఆ స్పీకర్ జవాబు ఇచ్చారు. ఈ పాయింట్ కేసు దగ్గర విజయకర్ సార్ దగ్గర తీసుకెళ్లారు. సార్ ఇట్లా క్యాన్సర్ కేసు క్యూర్ అయిందంటే సార్ చూడగానే, ఈ కేసులో నువ్వు గమనించింది నువ్వు తీసుకున్న దానికంటే సిఫిలిటిక్ సిమ్టమ్ ఉంటుంది చూసావా అన్నారు. ఆయనకు అర్థం కాదు. లేదు సార్ నేను గమనించలేకపోయాను అన్నాడు. వన్ థింగ్, ఆయన చాలా నీరసంగా ఉంది అని 24 గంటలు కంప్లైంట్ చేస్తున్నాడు. బట్ ఉదయాన్నే 4 గంటలకు లేచి ఇల్లంతా తిరిగి చూడగలిగేంత ఓపిక ఉంది ఆయనకి. నెక్స్ట్, క్లినిక్లో కూడా వచ్చిన దగ్గర నుంచి
స్టాఫ్ని సతాయిస్తున్నాడు. నాకు నీరసంగా ఉంది, నేను కూర్చోలేను. నాకు నీరసంగా ఉంది, నేను కూర్చోలేను. నిజంగా నీరసంగా ఉండేవాడు మాట్లాడతాడా? నిజంగా నీరసంగా ఉండేవాడు గొడవ గొడవ చేయగలడా? సో ఆయనకి నీరసం అనేది డెల్యూషను. సో అక్కడ తీసుకోవాల్సిన రూబ్రిక్ ఇంకోటి ఉంది అని విజయకర్ సారు ఆ కేసు చూపిగానే చెప్పారండి. ఏంటది? డెల్యూషన్, ఫ్రస్ట్రేషన్ కెనాట్ ఎండ్యూర్ సచ్ అట్టర్. ఆయన మాట ఏంది? నేను నీరసం తట్టుకోలేకపోతున్నాను, నన్ను లోపలికి పంపిణీ. నేను నీరసం తట్టుకోలేకపోతున్నా, నన్ను లోపలికి పంపిణీ. సో హీ హ్యాస్ దట్ డెల్యూషన్ దట్ హీ కెనాట్ ఎండ్యూర్ ఈజ్ అట్టర్ ఫ్రస్ట్రేషన్. నాకు చాలా తట్టుకోలేనంత నీరసంగా ఉన్నానని ఆయన అనుకుంటున్నాడు. నిజంగా నీరసంగా ఉంటే నోట్లో మాట కూడా రాదుగా. సో డెల్యూషన్, ఫ్రస్ట్రేషన్ కెనాట్ ఎండ్యూర్ సచ్ అట్టర్ అనే రూబ్రిక్, దాన్ని తీసుకుంటే మీకు ఇంకా ఈజీగా రెమెడీ వచ్చేది అని చెప్పేసి అనమాట. సో ఎనీవే, ఆ డెల్యూషన్, ఫ్రస్ట్రేషన్ కెనాట్ ఎండ్యూర్ సచ్ అట్టర్ ఫ్రస్ట్రేషన్ అనేది చైనా ఆర్ట్స్ యూప్టోరియం పెర్ఫోలియేటం. దీంతో ఈ రూబ్రిక్తోనే నేను చెప్పాను కదా మీకు, కొన్ని వేల వైరల్ ఫీవర్ కేసులు సాల్వ్ చేసుకున్నానండి. సో ముఖ్యంగా 2018లో డెంగ్యూ ఫీవర్తో ఎంతోమంది చచ్చిపోయారు. కోవిడ్, దాని తర్వాత కోవిడే అంతమంది చనిపోవడానికి కారణమైంది. డెంగ్యూ ఆ 2018 ఎపిసోడ్లో అయితే ప్రతి వీధిలో ఒకళ్ళిద్దరు చనిపోయారు డెంగ్యూ ఫీవర్తో. 18 ఇయర్స్ వాళ్ళు, 28 ఇయర్స్ వాళ్ళు, 30 ఇయర్స్ వాళ్ళు, యంగ్స్టర్స్ చనిపోయారు అనమాట, ప్లేట్లెట్స్ తగ్గిపోయి. అట్లాంటి టైంలో రోజుకి 120, 115 కేసులు చూసేవాళ్ళం, ఫీవర్ కేసులు. ఎక్కువ కేసుల్లో ఇదే ఫీవర్ వచ్చిన తర్వాత కుర్చీలోంచి లేవలేనంత వీక్నెస్ ఉండేది. కూర్చున్న కుర్చీలోంచి పైకి లేవలేనంత వీక్నెస్ ఉండేది. అలాంటి సందర్భాల్లో కూడా ఈ రూబ్రిక్తోనే చైనా ఆర్ట్స్, యూప్టోరియం పర్ఫోలియేటం, ఈ 2 రెమెడీస్తోనే ఎన్నో కేసులు సాల్వ్ చేసుకో. ఆ రోజు నుంచి ఈ రోజుకైనా సరే ఎన్నో వైరల్ సార్. సో ఎన్నో కేసులు సాల్వ్ అయ్యాయి అనమాట. సో ఈ డెల్యూషన్, ఫ్రస్ట్రేషన్, నిజంగా నీరసం ఉంది అప్పుడు ఈ రూబ్రిక్ తీసుకోం. నిజంగా నీరసం ఉంది, వాళ్ళు నేను చేయలే, నిజంగానే లేవలేరు, నిజంగానే మాట్లాడలేరు సార్. అది మ్యూట్ చేసుకోండి సార్, ఎవరో మాట్లాడుతున్నారు. సో the patient was complaining of weakness and fatigue, but still used to get up at 4 a.m. every day to point out mistakes. That was more syphilitic. So అది ఈ సిఫిలిటిక్ కేసులో. సార్ రూబ్రిక్ ఒకసారి చెప్పరా సార్? ఈ లాస్ట్ దా, సెకండ్ దా, లాస్ట్ డెల్యూషన్, ఫ్రస్ట్రేషన్ కెనాట్ ఎండ్యూర్ సచ్ అట్టర్. డెల్యూషన్, ఫ్రస్ట్రేషన్ కెనాట్ ఎండ్యూర్ సచ్ అట్టర్. థ్యాంక్స్ సార్. సో ఈ స్కిన్ బాడీ మీద ఏ పార్ట్ ఎఫెక్ట్ అయితే దానికి కారణం ఏమై ఉండొచ్చు అనే అసెస్మెంట్ ప్రిడిక్టివ్ హోమియోపతిలో చాలా యూజ్ అవుతుందండి చాలాసార్లు. దాని మీద ఒక ప్రత్యేకమైన విభాగమే ఉంది. ఏ పార్ట్కి ఏ ఎమోషన్ కారణం, ఏ పార్ట్కి ఎవరితో కాన్ఫ్లిక్ట్ కారణం, ఇట్లాంటి దాని మీద. కానీ అవి కొద్దిగా దే బికమ్ మోర్ కాంప్లెక్స్. సింపుల్గా మనకి ఎవ్రీడే ప్రాక్టీస్లో వాడుకోగలిగిన ఇంకొక పాయింట్ చెప్తాను. సో ఒక చిన్న కేసు అండి ఇక్కడ. ఇది విజయకర్ సార్ కేసే, ప్రొఫెసర్ విజయకర్ గారిదే. వాళ్ళ పేషెంట్ ఒక ఆవిడ ఫోన్ చేశారు. వాళ్ళ కూతురు లాయర్, ఒక మంచి లాయర్ల ఫ్యామిలీలోనే ఇచ్చారు. ఆ అమ్మాయి డెలివరీ అయ్యి ఇంటికి వచ్చింది. సి సెక్షన్ చేశారు ఆమెకి. సిజేరియన్ సెక్షన్ చేశారు. ఆ కుట్లు ఒకవైపు కొంచెం ఓపెన్ అయిపోయి నీరు గారుతున్నాయి. సో పేషెంట్ వాళ్ళ లాయర్ గారి మదర్, అంటే ఆపరేషన్ ఎవరైతే వచ్చారో, డెలివరీ వచ్చారో వాళ్ళ మదర్ సార్కి ఫోన్ చేశారు. డాక్టర్ గారు, ఇట్లా మా అమ్మాయికి డెలివరీ అయింది, ఆపరేషన్ చేయించాము, ఇట్లా ఒకవైపు కుట్లు ఓపెన్ అయిపోయి నీరు గారుతున్నాయి. ఆయన అడిగారు ఫోన్, అట్లా కుట్లు ఓపెన్ అయిపోయి నీరు గారుతుంది అనగానే ఆమె చాలా మందులు వాడింది.
నీరు గారుతున్నాయి. పాపం ఆపరేషన్ చేసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఏవో యాంటీబయాటిక్స్ ఇచ్చారు. తర్వాత ఇంకెవరి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఏవో మందులు ఇచ్చారు. ఏమి ఆ, ఆ, ఇన్ని మందులు వాడుతున్నా ఇవి ఉండ్ హీల్ కావట్లేదు. ఆ మాట వినగానే సారు వెంటనే వాళ్ళ అత్తగారి ఇంట్లో ఆమెకి ఏం ప్రాబ్లం ఉందో కనుక్కోండి అని. వాళ్ళ అత్తగారు వాళ్ళు దేవుళ్ళు సార్, వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళతో ఆమెకి ఏం ప్రాబ్లం అని చెప్పేసి ఈమె చెప్పుకుంటా వచ్చింది అనమాట. చెప్పుకొని రాగా నేను అన్నారు, ఆమెకి రైట్ సైడ్ స్టిచ్చెస్ ఓపెన్ అయితే సరిగా చూడండి అన్నాడు. లేదండి లెఫ్ట్ సైడ్ అంటుంది అని చెప్పింది అనమాట ఆమె చూసి. మీరు మీతో కంపేర్ చేసుకోకండి, మీ లెఫ్ట్ సైడ్ ఆమెకి రైట్ సైడ్ అవుద్ది, మీ ఎదురుగా అమ్మాయి ఉంటే సరిగా చూడండి అన్నాడు. అవునండి కరెక్టే, మీకు ఏమైనా సిద్ధులు వచ్చాయా, మీరు ఏమైనా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తారని అడుగుతున్నారు. అదేమి కాదు, మాది సిమ్టమ్స్ బట్టి ప్రెడిక్టివ్ హోమియోపతిలో గెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు అడగండి అమ్మాయికి ఎవరితో ప్రాబ్లం ఉంది ఇంట్లో కనుక్కోండి అని అన్నాడు. సో అప్పుడు ఇంకా పేషెంట్ అడిగింది, ఏమ్మా మీ అత్తగారింట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, దేనికైనా ఫీల్ అవుతున్నావా అని అడిగితే, అప్పుడు ఫోన్లోనే ఈ ముందు ఆవిడైతే అప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకుంది అనమాట. అప్పుడు దాకా ఆ అత్తగారింట్లో ప్రాబ్లం ఉన్నట్టు ఈ అమ్మగారింట్లో తెలియదు. సో ఏమవుతుందంటే వాళ్ళది ఈ అమ్మాయి లాయరు, వేరే లాయర్ల ఫ్యామిలీలోనే ఇచ్చారు. వాళ్ళది ఫర్మ్ ఉంది, లాయర్స్ ఫర్మ్ ఉంది, దానికి హెడ్ వీళ్ళ మామగారు. సో ఆయన కొడుకు కూతురు కూడా లాయర్లే. అట్లా లాయర్లు అయినప్పుడు ఇంకా ఈమెకు ఒక ఫస్ట్ ఈమె మ్యారేజ్ అయిన తర్వాత ఈమెకు ఒక ఛాంబర్ అలాట్ చేశారు వాళ్ళ ఆఫీస్లో. ఈమె కొన్ని కేసులు అలాట్ చేశారు. ఈమె ప్రెగ్నెంట్ అయ్యాక ఈమెకు తెలియకుండా ఈమె ఛాంబర్ని ఆయన కూతురికి ఇచ్చేసాడు. సో ఈమె కేసులన్నీ అటు షిఫ్ట్ చేశాడు అనమాట. సో అది ఈమెకి చాలా బాధేసింది. సో దిస్ మేడ్ ద పేషెంట్ ఫీల్ బిట్రేడ్ అండ్ యాజ్ ఇఫ్ థ్రోన్ అవుట్. సో ఇక్కడ పాసిబిలిటీ ఏంటి? ఫీలింగ్ ఆఫ్ బిట్రేడ్ ఆర్ చీటెడ్, ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ హ్యూమిలియేటెడ్ ఆర్ స్కార్నెడ్ ఆర్ ఫర్సేకెన్, నెగ్లెక్టెడ్. అంటే ఇప్పుడు మనకి ఒక ఇన్సిడెంట్ తెలుసు. అక్కడ వాళ్ళ మామగారు ఆమె ఛాంబర్ని తన కూతురికి ఇచ్చేసుకున్నారు, ఈమెకి బాధేసింది. బట్ ఏంటి ఈమె ఫీలింగు, అది ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ బిట్రేయల్? ఈజ్ ఇట్ హ్యూమిలియేషన్? ఈజ్ ఇట్ ఫీలింగ్ ఆఫ్ నెగ్లెక్టెడ్, ఫర్సేకెన్, ఆర్ ఈజ్ షీ ఫీలింగ్ దట్ హర్ సోషల్ పొజిషన్ ఈజ్ లాస్ట్? ఓకే, సో ఇక్కడ పేషెంట్ని కళ్ళతో చూడట్లేదు కాబట్టి సారు వాళ్ళ మదర్ని అడగమన్నారు. సో క్లియర్గా ఆమె ఏం ఫీల్ అవుతుంది, బిట్రేయలా, సోషల్ పొజిషన్ పోయిందనా, లేకపోతే ఈ షీ ఫీలింగ్ హ్యూమిలియేటెడ్, ఫర్సేకెన్, నెగ్లెక్టెడ్, ఏంటి ఆమె ఫీలింగ్? ఓకే, సో వీటిని బట్టి ఆమె చాలా అవమానింపబడ్డట్టుగా ఫీల్ అయింది. ఓకే, ఆ హ్యూమిలియేషన్ బేస్ చేసుకొని ఆమెకి స్టాఫ్ సాలరీ ఇచ్చాక తగ్గింది. బట్ ప్రాబ్లం ఇక్కడ విషయం ఏంటి, సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు స్కిన్ ఈజ్ రిలేటెడ్ టు ఫ్యామిలీ. ఇదొక టేక్ హోమ్ మనకి. సో ఇంటెగ్యుమెంట్ అంటే ఇంటెగ్రిటీ అఫెక్ట్ అవ్వాలంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఇంటెగ్రిటీ. అంటే ఓన్లీ ఫ్యామిలీ కాదు, ఇంటెగ్రిటీ ఈజ్ యువర్ వాల్యూస్ ఆల్సో. మనం దేన్నైతే మన విలువలుగా భావించి నిలబడతామో, దేన్నైతే మనం మన ఒరిజినల్ పర్సనాలిటీ, మన పర్సనల్ ఐడెంటిటీ అనుకుంటామో, అది కూడా ఇంటెగ్రిటీనే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అది చాలా చిన్న పార్ట్. చాలా తక్కువ మందికే తన వాల్యూస్ డిస్టర్బ్ అయితే స్కిన్ ఎఫెక్ట్ అవుద్ది. ఓకే, బట్ ఎక్కువ మందికి స్కిన్ ఎఫెక్ట్ అయ్యేది ఫ్యామిలీ వల్ల, ఫ్యామిలీతో ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండ్ సైడ్ అఫినిటీ. రైట్ సైడ్ ఈస్ హస్బెండ్, ఫాదర్, బాస్, పార్ట్నర్ అంటే బిజినెస్ పార్ట్నర్ ఆర్ జాబ్. లెఫ్ట్ సైడ్ ఈస్ హోమ్, మదర్, చైల్డ్, పెట్. సో లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అయితే సంబడి అంటే ఇక్కడ ఈమెకి చైల్డే లేడు కదా అనుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. సమ్టైమ్స్ హూమ్ షీ ట్రీట్స్ యాజ్ చైల్డ్ విల్ బి ఎఫెక్ట్. ఇప్పుడు ఒక ఆవిడకి లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్లో పెయిన్ వస్తుంది. ఆమెకి ఏంటి ప్రాబ్లం, వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగాలేదు. హస్బెండ్కి బాగాలేకపోతే రైట్ సైడ్ కదా ఎఫెక్ట్ అవ్వాలి. బట్ ఆయనకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఈమె ఆయన్ని బిడ్డలా చూసుకుంటుంది.
ఆయనకు అన్ని తల్లి, ఒక తల్లిలాగా అన్ని సేవలు చేస్తున్నమాట. తల్లి చూసుకున్నట్టుగా ప్రేమగా చూసుకుంటుంది. సో నౌ ద హస్బెండ్ ఈజ్ హర్ చైల్డ్. ఓకే. సమ్ టైమ్స్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి రైట్ సైడ్ మోకాలు నొప్పి వచ్చింది, రైట్ సైడ్ నీ పెయిన్ వచ్చింది. జాబ్లో ప్రాబ్లమా? లేదు. బిజినెస్లో ప్రాబ్లమా? కాదు. ఫ్రెండ్సా, అన్నగారా, నాన్నగారా? ఏమీ కాదు. ఏంటి? అక్కడ వైఫ్ ఈజ్ డామినేటింగ్ ఇన్ హౌస్, వెరీ డామినేటింగ్ వైఫ్ హూ ఈజ్ లైక్ హిస్ బాస్. సో ఆ వైఫ్ అంతగా డామినేట్ చేస్తుంది కాబట్టి ఆయన బాస్గా ఫీల్ అవుతున్నాడు కాబట్టి వైఫ్ని, ఆయనకు రైట్ నీ పెయిన్ వచ్చింది. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ఆ ఎమోషన్ అండ్ ద కాజ్ కేర్ఫుల్లీ. ఓకే. సో ఈ విధంగా సైడ్ అఫినిటీ చూసుకుంటాము అండ్ ఆర్గాన్ ఏది ఎఫెక్ట్ అయిందో చూసుకుంటాము. దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవుతామండి ప్రెడిక్టివ్ హోమియోపతిలో. అట్లాగే కిడ్నీ స్టోన్స్ సంబంధించి కూడా ఒక పాయింట్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అండి. ఎక్కువ సార్లు మాకు క్లినిక్లో ఉపయోగపడే పాయింట్ ఇది. సో ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నెఫ్రైటిస్, ఓకే, ఆర్ నెఫ్రోటిక్ సిండ్రోమ్. కిడ్నీ ఫెయిల్యూర్ గురించి మాట్లాడట్లేదు మనం, కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే. స్టోన్స్ ఎప్పుడు వస్తాయి? వెన్ యూ డ్రింక్ లెస్ వాటర్ కదా. మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే కిడ్నీలో స్టోన్ ఫామ్ అవ్వాలంటే మనం తగినన్ని నీళ్లు తాగకపోతే కిడ్నీలో యూరిన్లో ఉండే న్యాచురల్ స్టోన్స్, న్యాచురల్ మినరల్స్ అన్నీ కూడా ఏదైనా చిన్న ఒక మన ఎపిథీలియం పార్టికల్ కానీ లేదా మ్యూకస్ మెంబ్రేన్ పార్టికల్ కానీ ఆ కిడ్నీలో యూరిన్లో కనుక ఉంటే దాని చుట్టూ అవి క్రిస్టలైజ్ అయిపోయేసి అదొక సాలిడ్ స్ట్రక్చర్లా ఫామ్ అవుతుంది. కిడ్నీలో న్యాచురల్గా ఉండే సాల్ట్స్ అవన్నీ ఫామ్ అయిపోయి అది మనకి స్టోన్గా తయారవుతుంది. ఇది మనకు తెలిసింది. సో మనకి తెలిసిన కామన్ పెథాలజీ ఏంటంటే ఇఫ్ యూ డ్రింక్ లెస్ వాటర్, ద సాల్ట్స్ ఇన్ యూరిన్ విల్ క్రిస్టలైజ్ అండ్ ఫామ్ కిడ్నీ స్టోన్ లేదా రీనల్ క్యాల్కులస్. ఓకే. కానీ దాన్ని ఎమోషనల్ లెవెల్లోకి తీసుకెళ్తే వెన్ యు ఆర్ సడన్లీ అవుట్ ఆఫ్ ఆల్ యువర్ సోర్సెస్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ డెజర్ట్. ఓకే. సో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం నుంచి బయటపడే మార్గాలన్నీ సడన్గా మూసుకుపోయాయి, లేదా ఈ ప్రాబ్లం నుంచి నీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు, సడన్గా యు ఆర్ ఇన్ ఏ ట్రిక్కీ సిచ్యువేషన్ అనమాట. సో ఎటు వెళ్ళడానికి మనకి ఇంకా మనకు ఒక డెజర్ట్లో ఉన్నాం, మనకి ఇక్కడ సర్వైవల్ లేదు, ఇంకా వాటర్ దొరికే మార్గం లేదు అని మనం ఎప్పుడైతే లోపల ఫీల్ అవుతామో దట్ వుడ్ బి ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మోస్ట్ రీనల్ క్యాల్కులే. రీనల్ క్యాల్కులే రావాలంటే ఏదైనా సడన్గా సివియర్ సిచ్యువేషన్, ఎక్కువ భయపడాల్సిన అంటే భయం అంటే ప్రాణభయం కాదు, ఒక సిచ్యువేషన్ వచ్చి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి దారులు మూసుకుపోయిన ఫీలింగ్ వచ్చినప్పుడు ఎక్కువ సార్లు కిడ్నీ స్టోన్ స్టార్ట్ అవుతాయి. ఇదొక ఫిలాసఫీ. నెక్స్ట్ యూటీఐ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా మనకి మిడిల్ ఏజ్ ఉమెన్లో కనిపిస్తాయి, లేదా ఎక్కువ సార్లు ఒక 35-40 దాటిన తర్వాత లేడీస్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తాయి, లేదా చాలా చిన్న పిల్లల్లో వస్తాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్. పెద్దవాళ్ళలో వస్తేనేమో ఫీవర్ కంటే కూడా మాటికి యూరిన్కి వెళ్ళాల్సి రావడం మెయిన్ ప్రాబ్లంగా ఉంటుంది. పిల్లల్లో ఏమో ఫీవర్ 104, 105, 106 ఫీవర్స్, వణికిపోతా ఫీవర్స్, ఇట్లా చాలా షిల్స్ అండ్ రైగర్స్ వస్తాయి. అసలు ఎందుకు వస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్? ఎందుకు మాటికి యూరిన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది? దీని గురించి కూడా ఒకసారి ఊరికి రిమైండ్ చేస్తున్నాయి. ఇది ఒకసారి మనం ఇంతకుముందు చాలాసార్లు మన చంద్రమోహన్ గారు కూడా చెప్పినట్టున్నారు. వీఆర్ మ్యామల్స్, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ మ్యామల్ కదా. మనం క్షీరదాల సంతతికి చెందిన వాళ్ళం, జంతు రాజ్యంలో. సో ఈ మ్యామల్స్కి ఉండే ఒక ముఖ్యంగా అడ్వాన్స్డ్ మ్యామల్స్లో ఉండే ఒక ఫీచర్ ఏంటంటే టెరిటరీ. సో ఒక ఒక అడవిలోనే ఒక పులి ఉందనుకుందాం. ప్రతి పులికి తన ఏరియా ఉంటుంది అడవిలో. ఆ ఏరియా దాటి అది ఎక్కువ బయటికి పోదు, ఆ ఏరియాలోకి ఇంకో పులిని రానిదు. దాని ఏరియా దానిది, అక్కడ ఉండే జంతువులు అదే వేటాడుకుంటుంది. ఓన్లీ మేటింగ్ సీజన్లో మాత్రమే ఈ టెరిటరీ క్రాస్ అవుతాయి, కానీ అదర్వైజ్ ఏ పులిదైనా దాని రాజ్యం దానిదే. ఓకే. తల్లి అయినా బిడ్డలు పెరిగేదాకా పెంచుతుంది, కానీ తర్వాత తరిమేస్తుంది తన టెరిటరీలోంచి. వాటి టెరిటరీ వెతుక్కోవాలి. ఈ టెరిటరీ కోసం ఫైటింగ్స్ కూడా ఉంటాయి. సరే, ఇది వదిలేద్దాం. ఒక పులి ఉంది అడవిలో,
దాని టెరిటరీ అంతా అది ఎట్లా, ఇది నా ఏరియా అని ఎట్లా మార్క్ చేసుకుంటుంది? వెళ్ళి అక్కడక్కడ ఒక చెట్టునో ఒక రాయినో ఒక బండనో చూసుకొని దాని మీద యూరిన్ పాస్ చేస్తుందన్నమాట. ఆ యూరిన్ పాస్ చేసినప్పుడు వేరే పులి ఆ దగ్గర దరిదాపుల్లోకి వస్తే ఈ వాసన చూసుకొని, ఓహో ఇక్కడ ఆల్రెడీ వేరే పులి ఉంది, నేను రావడానికి లేదు అని వెనక్కి వెళ్ళిపోతాయి. వేరే టెరిటరీలోకి వచ్చాం మనం అని. సో ఇది న్యాచురల్. ఇది నాట్ ఓన్లీ నేను పులి అని చెప్తున్నాను, పులే కాదు, అది చిరుత పులి అయినా సరే, సింహం అయినా సరే, కుక్క అయినా సరే. మీరు వీధి కుక్కను కూడా చూస్తే పోయి ప్రతి స్తంభం దగ్గర అది ప్రతి స్తంభం దగ్గర ఏది నిలబెట్టిన బైకుల దగ్గర లేదా కదలకుండా మనిషి నిలబడితే వాడి మీద అయినా సరే పావనం చేసేస్తుంటాయి. ఎందుకు? దే మార్క్ దేర్ టెరిటరీ. సో వేరే కుక్కలు ఆ ఏరియాకి వస్తే ఈ స్మెల్ చూసి వెనక్కి వెళ్ళిపోవాలి, అది రూల్ అక్కడ. సో ఇప్పుడు ఒక లైన్ ఉంది అడవిలో, దాని టెరిటరీ మార్క్ చేసుకుంది. ఆ ఏరియాలోకి వేరే లైన్ వస్తుంది అనుకోండి, వేరే లైన్ వస్తుందని దీనికి అర్థమవుతుంది. ఇదేం చేస్తుంది? వెంటనే పోయి మళ్ళీ మొత్తం యూరిన్ పాస్ చేసి తన టెరిటరీ మళ్ళీ మార్క్ చేసుకుంటుంది. అయినా ఈ లైన్ ఇంకా దగ్గరగా వచ్చింది, మళ్ళీ వెళ్ళి మొత్తం పోసి తన టెరిటరీ మార్క్ చేసుకుంటున్నాడు. అట్లా సంబడి ఇఫ్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ టెరిటరీ, ద న్యాచురల్ రెస్పాన్స్ ఆఫ్ ద స్పీషీస్ ఈజ్ టు మార్క్ యువర్ టెరిటరీ బై ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఓకే, సరే. ఇది మనకి క్లినిక్లో ఎలా ఉపయోగపడుతుంది? ఒక ఆమె ఉంది. సో ఆ, అంతా బాగానే ఉంది, కొడుకు పెళ్లి చేసింది, కొత్త కోడలు వచ్చింది. అంతవరకు కొడుకు ఈమె ప్రాపర్టీనే, ఇంట్లో ఏం చెప్పినా ఏం చెప్తే అది నడుస్తుంది. ఈ కోడలు వచ్చాక కోడలు కొడుకుని ఊడేసుకుంది కొంగుకి. ఈమె టెరిటరీలోకి కోడలు వచ్చేస్తుంది, వంటిల్లు ఈమె రాజ్యం. ఆమె వచ్చి మీరు జరగండి నేను టిఫిన్ చేస్తానంటుంది, మీరు జరగండి నేను కాఫీ పెడతానంటుంది. సో న్యాచురల్లీ ఈమె టెరిటరీ లాస్ అయిపోతూ ఉంటుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్స్. ఓకే, మాటికి యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది, యూరిన్లో మంట వచ్చేస్తుంటుంది. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఒక ఆవిడ ఉంది, వాళ్ళ ఆయన ఏదో ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఓకే, ఒకరోజు ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి షర్ట్ మీద ఏదో మరక కనిపించింది, అది లిప్స్టిక్ మరక లాగా కనిపించింది. ఇంకంతే, ఈమె టెరిటరీలోకి ఇంకెవరో వచ్చేస్తున్నారు, ఈమెకి యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో అట్లాగే పిల్లలు ఉన్నారు, వాడే రాజు వాడే మంత్రి ఇంట్లో వాళ్ళమ్మ దగ్గర. అంత లోపల ఒక తమ్ముడో చెల్లిలో పుట్టారు. వీడిని పక్కన పెట్టి వాళ్ళకి 24 గంటలు ఇన్ఫాంట్ న్యూర్క్స్ కూడా మొదలు పెట్టారు పేరెంట్స్. వీడి టెరిటరీ లాస్ అయిపోతుంది. ఓకే, వీడి రాజ్యంలోకి ఇంకెవరో వచ్చేసారు, వీడికి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది నేను ఎగ్జాంపుల్సే ఇస్తున్నానండి, ఇంకా చాలా ఉంటాయి. రియల్ లైఫ్లో మనం కేస్ టేకింగ్ చేసేటప్పుడు ఇలాంటి టెరిటరీ, వాళ్ళ రాజ్యంలోకి ఎవరు ఎంటర్ అయ్యారు అనేది చూసుకుంటే ఆ టెరిటరీ లాస్లోంచి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనకి చాలా వరకు సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా, సమయం అయిపోతుంది. మిత్రులందరికీ రూబ్రిక్ ఏమి ఇస్తాం సార్? దానికి రూబ్రిక్ ఏమి ఇస్తాం సార్? అక్కడ మనకి ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయాలండి. ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేశాక పేషెంట్ ఎమోషన్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఇందాక ఆ అమ్మాయికి విజయకర్ సార్ కేసులో అమ్మాయికి కుట్లు హీల్ అవ్వట్లేదు అంటే అత్తగారింట్లో ప్రాబ్లం ఉంది. అత్తగారింట్లో ప్రాబ్లం ఏముంది? మామగారితో ప్రాబ్లం ఉంది. మామగారు ఏం చేశారు? ఆమె ఛాంబర్ వాళ్ళ కూతురికి ఇచ్చేశారు. ఇంతవరకు ఐడెంటిఫై చేశాక దాని నుంచి ఆయన రూబ్రిక్ తీసుకోలేదు. అలా చేసినందుకు ఈమెం ఫీల్ అయింది? ఈజ్ ఇట్ బిట్రేయల్? ఈజ్ ఇట్ హ్యూమిలియేషన్? ఈజ్ ఇట్ నెగ్లెక్టెడ్ ఫీలింగ్? ఆర్ ఈజ్ ఇట్ లాస్ ఆఫ్ పొజిషన్? ఈ నాలుగిట్లో ఏంటి, ఆమెకి ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అని కనుక్కొని దాని ప్రకారం మంది ఇచ్చారు. సేమ్ రూల్ అప్లైస్ టు ఎవ్రీవేర్. ఇప్పుడు వీళ్ళ టెరిటరీలోకి ఒకళ్ళు వస్తున్నారు, వీళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అసలు వస్తే ఏంటి, వీళ్ళకి ఏమవుతుంది? ఇప్పుడు సో ఒక ఆమెమో విపరీతమైన కోపంతో రగిలిపోవచ్చు, ఇంకొక ఆమె బాధలో మునిగిపోవచ్చు, ఇంకొక ఆమె ఒక ఇన్సెక్యూరిటీకి గురవచ్చు, రెస్ట్లెస్ అయిపోవచ్చు, ఇంకొక ఆమె విపరీతమైన ద్వేషం పెంచుకోవచ్చు. సో వీళ్ళ రియాక్షన్, వాట్ ఈస్ దేర్ రియాక్షన్ టు ద సిచ్యువేషన్, దాన్ని బేస్ చేసుకుని మందిస్తాం మనం కాజేషన్. సో మనకి
కాజ్ ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ ప్రిస్క్రిప్షన్ మాత్రం పేషెంట్ రెస్పాన్స్ మీద ఆధారపడి ఇవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్తే. పోయిన వారంలో మీరు ఒక రూబ్రిక్ చెప్పారండి. ఎట్లా చెప్పారంటే ఫ్యామిలీ మీద ఆధారపడే వాళ్ళకు ఒక్కొక్క జాయింట్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పారు. వారికి కుడికాలో ఏదో జాయింట్ ఎఫెక్ట్ అవ్వబట్టి రైట్ సైడ్ అయిపోయింది ఫ్యామిలీ పరంగానే చెప్పారు సార్. ఈసారి మీటింగ్ పెట్టినప్పుడు ఏ జాయింట్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి ఒకసారి దాని గురించి ఏమన్నా చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్? ఒక్కొక్క ఆర్గాను ఒక్కొక్క బాధపడినప్పుడు ఒక్కొక్క ఆర్గాను ఇది డిపెండ్ అయిద్దని చెప్పారు తీసుకోవచ్చండి. సార్. ఈ సెషన్ చేయొచ్చు, ఆర్గాన్ స్పెసిఫిక్. సో ఆర్గాన్స్ అండ్ ఎమోషన్స్ అని ఒక సెషన్ పెట్టుకోవచ్చండి. ఏ ఎమోషన్స్ కి ఏ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఎందుకంటే ఏ జాయింట్ ఏ ఏ ఏ ఎమోషన్ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ద జాయింట్ గెట్స్ అఫెక్టెడ్ విల్ బి చేంజ్డ్. సో ఉదాహరణ చెప్తాను మీకు. చాలా సిన్సియర్గా హానెస్ట్గా పనిచేసేవాడు ఉన్నాడు. ఆయన ఒక చోట చాలా అవమానానికి గురయ్యాడు, లేదా చాలా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనకి మెడ నొప్పి వస్తుంది బికాస్ హీఈస్ డిలిజెంట్. అదే అంత డిలిజెంట్ కాదు, అంత ఆనెస్ట్ కాదు, అంత సిన్సియర్ కాదు, ఇట్లాంటి ఆయన వేరే చోట చాలా అవమానాలు భరించాల్సి వచ్చింది, చాలా వంగి పని చేయాల్సి వస్తుంది. ఈయనకి నడు నొప్పి వస్తుంది, మెడ నొప్పి రాదు. సో సేమ్ ఇంజురీ డిపెండింగ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఒకరికి మెడ ఎఫెక్ట్ అవుతుంది, ఒకరికి బ్యాక్ ఎఫెక్ట్ అవుతుంది, అదేవిధంగా ఒకరికి మోకాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ జాయింట్కి ఈ ఎమోషన్ అని చెప్పలేము, బట్ ఈ ఆర్గాన్ ఇప్పుడు జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యాయి ఏం ఎమోషను, బోన్స్ ఎఫెక్ట్ అయ్యాయి ఏం ఎమోషను, లివర్ అయితే ఏం ఎమోషను, లంగ్స్ అయితే ఏం ఎమోషను, ఇట్లా చెప్పుకోవచ్చు. థైరాయిడ్ అయితే ఏం ఎమోషను, ఇట్లా ఆర్గాన్స్ అండ్ ఎమోషన్స్ చెప్పుకోవచ్చు. ఎప్పుడన్నా ఆ సెషన్ ఒకటి పెట్టుకుందామండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సరే సార్. సార్ లాస్ట్ టైం వీడియో ఇంకా యూట్యూబ్ లో పెట్టలేదు సార్, ఒకసారి పెట్టండి సార్. హలో, పెడతానమ్మా వీడియో ఇంకా యూట్యూబ్ లో పెట్టలేదు. రైట్ అమ్మా, ఈరోజు పెడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనండి. సో మిత్రులందరికీ చాలా కృతజ్ఞతలు ఈ అవకాశాన్ని నాకు థ్యాంక్ యూ డాక్టర్ ఇచ్చినందుకు. గారు. ఓకేనండి. సార్ ఇలా ఎఫెక్ట్ అయినప్పుడు వెరీ సార్ ఇలా వాల్యుబుల్ ఎఫెక్ట్ సెషన్ డాక్టర్. అయినప్పుడు రైట్ సైడ్ ఏ రెమెడీ, లెఫ్ట్ సైడ్ ఏ రెమెడీ చెప్పగలుగుతారు? థ్యాంక్ యూ సార్. హలో థ్యాంక్ యూ సార్. సార్, రైట్ సైడ్ ఏ రెమెడీ, లెఫ్ట్ సైడ్ ఏ రెమెడీ? రెమెడీ డాక్టర్ గారు చెప్పండి సార్. సార్ డాక్టర్ గారు, ఈ ఎఫెక్ట్ అయినప్పుడు ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అయింది అనేది పుస్తకం ఏమన్నా సజెషన్ ఏమన్నా ఉందా సార్? ఈ పుస్తకం అంటే ఇది ఇంకా అట్లా తయారు కాలేదండి. ఇది యాక్చువల్గా విజయకర్ గారు తన రీసెర్చ్ ద్వారా, తన కేసుల అనుభవం ద్వారా, నెక్స్ట్ డాక్టర్ హ్యామర్స్ ఫిలాసఫీ అని ఒకటి ఉంది, జర్మన్ న్యూ మెడిసిన్ అంటారు, జిఎన్ఎం అని కూడా. సో దాన్ని కొని తన అనుభవాన్ని జోడించి ఆయన ఓన్గా కొన్ని కంక్లూషన్స్కి వచ్చారు. ఆ కంక్లూషన్స్లో కొన్ని మాతో షేర్ చేసుకున్నారు, మొత్తం కూడా షేర్ చేసుకోలేదు అనుకుంటున్నాను. ఆయన ఇంకా దాన్ని డెవలప్ చేస్తూ ఉన్న సమయంలోనే భగవంతుడు ఆయన తీసుకెళ్ళిపోయారు. అందువల్ల ఈ హ్యామర్స్ ఫిలాసఫీ లేదా జిఎన్ఎం, జర్మన్ న్యూ మెడిసిన్, దీని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకుంటే చాలా వరకు అర్థమవుతాయి. బట్ విజయకర్ సార్ ఏం చెప్పారు అనేది మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటాను. సైకోడైనమిక్స్ అంటారా సార్? సైకోడైనమిక్స్ కింద వస్తుందండి. అవును సార్, ఆ పదంతో కూడా పిలవచ్చు. అవి కొన్నిటికే ఎస్టాబ్లిష్ చేశారు, మిగిలిన వాటికి లేదంటారు డేటా మన దగ్గర, అంతే కదండి? పూర్తిగా ప్రూవ్ కాలేదు ఇవన్నీ, జస్ట్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద వెళ్తున్నాం అంతే. ఇంటర్ప్రిటేషన్ కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంతే. మీరు కూడా ఒక 4-5 కేసులు 2-3 కేసులు చెప్పారు సార్ ఈ మధ్య కాలంలో. మీరు ఈ మైండ్ మీదే ఒక రూబ్రిక్స్ చెప్పారు, అందుకని ఏంటంటే మిమ్మల్ని అడుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ సార్ మచ్. ఇలా ఎఫెక్ట్ అయినప్పుడు రైట్ సైడ్ ఏ రెమెడీస్, లెఫ్ట్ సైడ్ ఏ రెమెడీస్ చెప్పలేదు? నెక్స్ట్ టైం క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే. నమస్తే సార్.